ఫైండింగ్ గురించి మాట్లాడమన్నారు. అదే దాని మీదే ఈ ప్రెజెంటేషన్ తయారు చేశాను. అదే మాట్లాడుకుందాము. తర్వాత ఏమైంది? ఓకే. మనం అసలు ఈ పారిశ్రామిక ప్రమాదాల గురించి ప్రపంచంలో కొన్ని దేశాలు ఎలా దాన్ని అనుకుంటారు, దీని విధానాలు వాళ్ళు ఎలా రూపొందిస్తారనే దానికి ఉదాహరణగా మనం యూరోపియన్ యూనియన్ కనుక తీసుకుంటే, వాళ్ళు కార్మికుల భద్రత ఆరోగ్యానికి యూరోపియన్ యూనియన్ ఒక ఆశాదీపంగా నిలుస్తుంది. మా నిబద్ధత అచంచలమైనది, ప్రతి కార్మికుడికి సురక్షితమైన సం సంతృప్తికరమైన పని జీవితం లభించాలి అనేది వాళ్ళ లక్ష్యం. ఇది కేవలం ఒక విధానం కాదు, ఒక ప్రాథమిక మానవ హక్కుగా వాళ్ళు చూస్తున్నారు. కానీ మన దగ్గర అలాంటి లక్షణాలే లేవు. వీళ్ళకి జీవించే హక్కు ఉన్నది. రాజ్యాంగం ప్రకారం కార్మికులు జీవించే హక్కుని మనం కాపాడాలి అనే బాధ్యత ప్రభుత్వ సంస్థల మీద లేదు, ప్రభుత్వాల మీద కూడా లేదు. అది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది మన దగ్గర. అదే సింగపూర్లో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఈ పనిలో భద్రత గురించి మాట్లాడతారు. ఆయన సింగపూర్లో పని ప్రదేశ భద్రత, ఆరోగ్యం పట్ల నిబద్ధత కేవలం ఒక విధానం కాదు, ఇది అడ్డం వస్తుందా? ఓకే, దీనికి ఒక విధానం కాదు. అదేమైంది? పోయిందేంటి? అయ్యో, సారీ. అంటే మాకు కనిపిస్తోందండి. మీకు మాకు నాకు కనిపిస్తుంది. కనపట్టలేదు, అందుకని చూస్తాను. నాకు పోయింది, అందుకని ఆశ్చర్యంగా ఉంది. అది చెప్తాను, ఎందుకు పోయిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పోయింది నాకు? అదే మీ ఇది తీసేసేసి ఇది పక్కకు మార్చేసరికి అది పోయింది. ఎందుకు పోయిందో లేకపోతే ఎట్లా ఇంకెవరైనా చదవమంటారండి ఆ పీపీటీస్ లో? మీరే ఎట్లా చదువుతాం కదా, మరి నాకు చూసి కనపడకపోతే నాకు ప్రాబ్లం కదా. నేనేం చెప్పాలో నాకు తెలియకుండా అయిపోద్ది కదా. ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు వచ్చింది కదా. సో అది ఇచ్చే విలువ గురించి లోతైన ప్రకటన. అది పని ప్రదేశంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి సురక్షితంగా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలి. ఇది కేవలం ఒక లక్ష్యం కాదు, ఒక ప్రాథమిక హక్కు అని వాళ్ళు తీసుకున్నారు. దిస్ కొటేషన్స్ నేను తీసుకున్నది అది. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. అసలు వీళ్ళకు ఒక హక్కు ఉన్నదనే గుర్తింపు కూడా లేదు. మనం వెనక్కి వెళితే అసలు ఈ పనిలో భద్రత గురించి ఎన్ని ఉద్యమాలు జరిగినవి, దానిలో ఒక ఉదాహరణ కింద మనం యూకేని తీసుకోవచ్చు, అమెరికాని కూడా తీసుకోవచ్చు. అమెరికాలో 1907-8 ఆ ప్రాంతాల్లో అక్కడ ఒక సివిల్ సొసైటీ నుంచి ఇంతమంది చచ్చిపోతున్నారు, వీళ్ళ గురించి మనం ఏం చేయాలనే ఆలోచన ఒకటి వచ్చింది. ఆ వచ్చినప్పుడు కొంతమంది ఒక 50 మంది వాలంటీర్స్ ముందుకు వచ్చారు. దానికి ఒక పత్రికా విలేకరు, ఒక ఆయన కెల్లాగ్ అని, ఆయన ఒక ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ ఈ నిర్వహణ కావాల్సిన ఖర్చులన్నిటికీ ఫౌండేషన్ ఖర్చులు భరించింది. ఏడాది పాటు వీళ్ళు పిట్స్బర్గ్ నగరంలో విస్తృతంగా సర్వే చేశారు. ఆ కార్మిక కుటుంబాల్లో ఎక్కువ మంది వాళ్ళు కూడా మైగ్రెంట్సే, యూరోప్ నుంచి అక్కడి నుంచి మైగ్రెంట్ అయి వచ్చిన వాళ్ళు, ఇంకా సిటిజన్స్ కూడా కాని వాళ్ళంతా ఉన్నారు అక్కడ. వాళ్ళందరితో ఉంటే ఇప్పుడు అందులో ప్రముఖ పాత్ర వహించిన ఆవిడ క్రిస్టల్ ఈస్ట్ మ్యాన్. ఈమెది చాలా గొప్ప చరిత్ర. ఆమె ఎన్ని రకాల విజయాలు ఉన్నాయో ఆమెవి. అందులో ఆమె మొదటిసారిగా ఇక్కడ వర్క్ యాక్సిడెంట్స్ అండ్ ద లా అనే ఒక వాల్యూమ్ రాసింది ఈ సర్వే ఆధారంగా. ఆ తర్వాత ఆమె ఈ చేసిన వర్క్ ఆధారంగా న్యూయార్క్ ప్రభుత్వము ఆమెని లేబర్ కమిషన్కి ఈ సేఫ్టీ గురించి దానికి ఆమెకు ఒక కమిటీలో వేసుకుందనమాట. అట్లా చేసింది ఆమె. చేసినప్పుడు ఆమె చేసిన పరిశోధనల్లో ఏం తెలిసిందంటే, ఒక్క పిట్స్బర్గ్ నగరంలోనే ఒక్క ఏడాదిలో 526 మరణాలు జరిగినాయి. అందులో అమెరికన్స్ ఎవరు, ఆస్ట్రో హంగేరియన్స్, ఇటాలియన్స్, ఐర్లాండ్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఇతర కంట్రీల వాళ్ళందరిది ఆమె విస్తృతంగా ట్యాబులేట్ చేసింది. ట్యాబులేట్ చేసిన తర్వాత ఈ చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా అప్పుడు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. అది చూపించింది. 12 మంది చనిపోతే వాళ్ళకి అసలు ఏమి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. 7గురికి $100 కంటే తక్కువ ఇచ్చారు. 6గురికి $100 నుంచి $500 ఇచ్చారు.
ఒక్కడికి మాత్రం $673 ఇచ్చారు, ఇంకొకటికి $2,600 ఇచ్చారు. అది ఆనాటి ప్రాణానికి విలువ. అంత దారుణంగా ఉండేవి. చాలా వరకు కూడా ఎంత దారుణంగా ఉండేవంటే యూకేలో కూడా అప్పుడు అన్ని మెషిన్ యంత్రాలే నడిచేవి. యంత్రాలు నడిచేటప్పుడు ఆ యంత్రాలన్నీ కూడా స్టీమ్ యంత్రాలు ఎక్కువగా ఉండేవి. ఆ యంత్రాలు బెల్టులతో నడిచేవి. మనం రైస్ మిల్లుల్లో చూసేవాళ్ళం. యంత్రాలు ఆ బెల్ట్ తిరుగుతూ ఉంటే దానికి రక్షణ ఉండేది కాదు. చాలా క్రౌడెడ్గా పనిచేసేవాళ్ళు కనుక తెలియకుండా ఆ బెల్టుల్లోకి పడిపోతూ ఉండేవాళ్ళు, యంత్రాల్లోకి లాక్ పడిపోతూ ఉండేవాళ్ళు. ఆ యంత్రాల్లోకి పడకుండా, బట్టలు వెళ్లకుండా ఒక మెష్ గార్డ్ పెట్టడానికి కొద్దిగా ఖర్చు అవటానికి కూడా యాజమాన్యాలు అంగీకరించేవి కాదు. ఒక 5-6 పౌండ్లు ఖర్చు పెడుతుంటే ఒక గార్డ్ ఏర్పాటు చేయొచ్చు, అక్కడ ఏం ప్రమాదం జరగకుండా చేయొచ్చు. కానీ వాళ్ళు ఖర్చు పెట్టడానికి అంగీకరించేవాళ్ళు కాదు. అలా మరణాలు జరిగిపోతానే ఉండేవి. మరణం జరిగిపోతే దానికి కంపెనీకి ఎలాంటి బాధ్యత ఉండేది కాదు. ఒకవేళ కాళ్ళు చేతులు పడిపోయినా కూడా, వాళ్ళు డిజేబుల్ అయిపోయినా కూడా వాళ్ళు అంతే, దిక్కు లేకుండా పోవటమే. కాంపెన్సేషన్ లేదు. ఆ సమయానికి కొంత జీతం ఇవ్వటం కూడా ఉండేది కాదు. అంత దుర్భరమైన పరిస్థితుల్లోనే సామాజిక ఆ, ఉద్యమాల ద్వారా, కార్మిక ఉద్యమాల ద్వారా వాళ్ళు కొన్ని కొన్ని స్లోగా విజయాలు సాధించుకున్నారు. అందులో క్రిస్టల్ ఈస్ట్మన్ కూడా ఒక ఒక ఆమె పాత్ర కూడా ఉన్నది. ఆమె మొట్టమొదట వర్కర్స్ కాంపెన్సేషన్ చట్టాన్ని ఆమె రాసింది అక్కడ అమెరికాలో. తర్వాత పౌర హక్కులు, ఏసీఎల్యు అంటారు, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్. దానికంటే ముందు సంస్థలో ఆమె కూడా ఒక వ్యవస్థాపకురాలు, ఫౌండింగ్ మెంబర్ అన్నమాట ఆమె. అలాగే మహిళా హక్కుల గురించి ఆమె చాలా చేసింది, చాలా రచనలు చేసింది. అందుకోకుండా అమెరికాలో ఆడవాళ్ళకి ఓటు హక్కు తెప్పించిన ఉద్యమంలో ఈమెది కూడా చాలా ప్రముఖ పాత్ర. 1920 వరకు అసలు ఆడవాళ్ళకి ఓటు లేదు, తర్వాతే వచ్చింది ఓటు. అప్పుడు ఆమె ఆమె ఆ పాత్ర ఉన్నది అందులో. ఇలా ఒక మ్యాగజైన్ నడిపేది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా ప్రముఖమైన స్త్రీ ఆమె. అది ఏంటి గీతలన్నీ వచ్చేసినాయి, ఎందుకు వచ్చినాయి? ఓకే. భోపాల్ విషాదం నుంచి భారతదేశంలో భద్రత అనేది ఎలా ఉన్నదని మనం చూస్తే, భోపాల్ జరిగింది మనకు తెలుసు, ప్రపంచాన్ని కుదిపేసినటువంటి ప్రమాదం. కానీ మనం ఏం నేర్చుకున్నాం దాని నుంచి? ఏమీ నేర్చుకోలేదు. భోపాల్ జరిగిన తర్వాత కార్మిక చట్టాన్ని, ఫ్యాక్టరీ చట్టాన్ని కొద్దిగా అమెండ్ చేశారు. అది 87లో, 3 ఏళ్ల తర్వాత చేశారు. ఆ 3 ఏళ్ల తర్వాత చేసి తీసుకున్న నిర్ణయాలను కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఇంకా అమలు చేయలేదు. మొన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 250 మంది కార్మికులు ఉన్న చోట భద్రతా అధికారి ఉండాలి, హానికర పదార్థాలను వాడే చోట అని మొన్న అమెండ్మెంట్ ఇచ్చారు. అందులో కూడా ఇంతకు ముందు ప్రమాదాలు జరిగి ఎంతో మంది చచ్చిపోయిన కంపెనీలకు మినహాయింపు ఇచ్చారు. ఇది ఎక్కడ లాజిక్కో నాకు అర్థం కాలేదు. ఆ కంపెనీల్లో 2, 3, 4 అట్లా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక కంపెనీలో అయితే 6 కూడా చచ్చిపోయారు. ఆ కంపెనీలో 200 మంది కూడా ఎంప్లాయీస్ లేరు. ప్రపంచంలో ఎక్కడా కూడా అలా ఎప్పుడు ఎంత ప్రమాద స్థాయి ఉంది, ఎక్కడ ఎంత రిస్క్ ఉన్నది, ఆ రిస్క్ మేనేజ్ ఎలా చేయాలి అనే దాని ఆధారంగానే సేఫ్టీ ఆఫీసర్లు నిర్ణయిస్తారు. ఉండాలి అక్కడ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ వాటి ప్రమాద స్థాయిని బట్టి ఉంటాయి. కానీ కేవలం అంకెలను బట్టి ఎవరు అక్కడ నిర్ణయాలు తీసుకోరు. అట్లా ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ఏదో కంటి తుడుపు చర్యగా ఇప్పుడు చేశారు. అది కూడా ఏంటంటే, మేము హై లెవెల్ కమిటీ ఏర్పడినప్పుడు హై లెవెల్ కమిటీతో మేము ఇంటరాక్ట్ అయ్యాము కొంతమంది, నేను మా కొలీగ్స్ కొంతమంది. అప్పుడు మేము గట్టిగా చెప్పాము, మీరు ఇట్లా ఇన్నేళ్ళు అయింది, 40 ఏళ్ళు దాటిపోయింది, 250 మందికి కనీసం సేఫ్టీ ఆఫీసర్ని పెట్టడానికి కూడా మీరు ఎంక్వైరీ చేయట్లేదు, అది దరిద్రమా అని చెప్పి ప్రశ్నించాము. మరి ఎందుకు వచ్చిందో ఈయన ప్రమాదాలు జరుగుతుంటే వచ్చింది. దానివల్ల ఉపయోగం కూడా నాకేం కనపడట్లేదు. కేవలం సేఫ్టీ ఆఫీసర్ పెట్టినందువల్ల ఏమీ కాదు. ప్రమాదాలు, మరణాలు, గాయాలకు సంబంధించిన క్రమబద్ధమైన డాక్యుమెంటేషన్ లేదు. మనకి ఈ దేశంలో ఎంతమంది చనిపోతున్నారు పారిశ్రామిక ప్రమాదాల్లో అంటే మనకి సమాచారం దొరకదు, లేదు. ప్రతి దేశానికినూ 1,00,000 మంది కార్మికుల్లో ప్రమాదాల్లో పనిచోట ఎంతమంది పోతున్నారు అనేదానికి గణాంకాలు ఉంటాయి. అది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు సేకరించి ఏటా నివేదికగా వేస్తారు. అందులో భారతదేశం లేదు, ఎందుకంటే భారతదేశం ఇవ్వటం లేదు డేటా. అందుకని ఐఎల్ఓ దాన్ని అందులో ఇంక్లూడ్ చేయలేదు.
పని ప్రదేశంలో మరణాల గురించి ఇంకోటి మన దగ్గర ఉన్న డేటా ఏదైనా ఉందంటే అది నమ్మశక్యం కాదు. అది ఇస్ అన్బిలీవబుల్. అది తర్వాత ఆ డేటా ఎంత తక్కువగా ఉంటుందంటే అది నిజమేనా అనే అనుమానం మనకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆ అంకెలు చూడంగానే తెలిసిపోద్ది. మనకి చూస్తున్న ఎంతమంది చచ్చిపోయారని పత్రికల్లో వార్తలు చదువుతూ ఉంటాం. కానీ చివరి చూసేసరికి చాలా తక్కువగా ఉంటుంది మరణాలు. అది ఎలా సాధ్యం అర్థం కాదు. ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సులభ వ్యాపారం అనే పేరుతో ఆ ర్యాంకును మెరుగుపరచడానికి పర్యావరణం, ఆరోగ్య భద్రత అనేవి బలి చేస్తున్నారు. ఆరోగ్యము, పర్యావరణము, భద్రత అనేవి మూడు విడదీయరానివి. ఇవన్నీ కలగలిసే ఉంటాయి. భద్రత ఉంటేనే ఆరోగ్యం, పర్యావరణం సరిగ్గా ఉంటాయి. పర్యావరణం సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. అందువల్ల వీటిని కలిసే ఎక్కడైనా కూడా ఆ డిపార్ట్మెంట్ కంబైన్డ్గానే ఉంటుంది, ఎప్పుడు విడివిడిగా ఉండదు. భారతదేశంలో వృత్తిపరమైన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఓహెచ్ఎస్, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీలో బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చే సమాచారమే మనకి. వాళ్ళ బాంబేలో ఒక ఆఫీస్ ఉంది వాళ్ళకి, వాళ్ళు ఇచ్చే సమాచారమే మనకి దిక్కు. అంతకంటే దేశీయంగా సంస్థల నుంచి మనకి సరైన సమాచారమే దొరకదు. వాళ్ళ అంచనా ఏంటంటే మనకి ఏడాదికి కనీసం 45,000 మంది పని దగ్గర ప్రమాదాల్లో చనిపోతున్నారని. కానీ ఎవరికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నిర్మాణ రంగంలోనే రోజుకు 38 మంది మరణిస్తున్నారని బ్రిటిష్ ఆక్యుపేషనల్ సేఫ్టీ వాళ్ళ గణాంకం. తరువాత ఇక మీరు చూడండి, ప్రపంచంలో ఎన్ని దేశాలు కూడా అవన్నీ ఒక లక్ష్యం పెట్టుకుంటాయి. ఏడాదికి 1,00,000 మంది కార్మికుల్లో మరణాల రేటు ఎంత ఉంది, దానికి ఏ నాటికి మనం దాన్ని ఏ స్థాయికి తగ్గించాలి అని ఒక లక్ష్యంతో పనిచేస్తారు వాళ్ళంతా. దాంతోనే చట్టాలని, నిబంధనల్ని తయారు చేసి వాటిని అమలు పరుస్తూ ఉంటారు. న్యూజిలాండ్లో 1,00,000 మందిలో ఏటా 2.3 చనిపోతారు. సింగపూర్లో ఎక్కువగా ఉండేది, దాని చివరికి 1 కంటే తక్కువకు తేవాలని లక్ష్యం పెట్టుకున్నారు, తెచ్చారు 23 నాటి. హాంకాంగ్లో 4.1 ఉన్నది ఇప్పుడు. అది కూడా వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నారు. చైనా కూడా చాలా మ్యాక్సిమం ఇంప్రూవ్ చేసింది. ఒకప్పుడు చాలా భయంకరంగా ఉండేవి చైనాలో మరణాలు, కానీ వాళ్ళు బాగా తగ్గించారు. దాని తర్వాత ఉన్నాయి గణాంకాలు ఇస్తాను. తర్వాత డెన్మార్క్ అన్నిటికంటే ఇంప్రూవ్డ్ యూకేలో 0.2. యూకేలో భద్రతా ప్రమాణాలు చాలా బాగుంటాయి అక్కడ. మన దేశానికి అయితే అంకెలు లేవు. కింద భారతదేశంలో మరణాల రేటు 11.4 ఉండొచ్చు అని ఒక డూయింగ్ బిజినెస్ అనే రిపోర్ట్లో వచ్చింది. ఇండియా వర్క్ ప్లేస్ సేఫ్టీ రిపోర్టు 2023లో నాకు దొరికిన గణాంకం అది. అది కూడా తక్కువేనేమో అని నా అనుమానం. భారతదేశంలోని రిజిస్టర్డ్ కర్మాగారాల్లో 2017-20 మధ్య జరిగిన ప్రమాదాల కన్నా ప్రతిరోజు 3 మరణించారంటున్నారు. కనీసం 11 మంది గాయపడ్డారు. ఈ పత్రికల్లో వచ్చిన వార్త. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2020 నుంచి అన్నిటినీ టేబులేట్ చేశాను. అంటే ఇది జరిగిన తర్వాత స్టైరీన్ ప్రమాదం, ఎల్జీ పాలిమర్స్లో స్టైరీన్ లీకేజ్ ప్రమాదం తర్వాత చేస్తే నాకు ఇప్పటికీ 32 ప్రమాదాలు లిస్ట్ అయినవి. నేను కొన్ని మిస్ అయి ఉండొచ్చు, క్వైట్ పాసిబుల్. అందరూ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంజారు, ఏ రోజున జరిగింది, ఇలాంటిది ఇక్కడ తెలంగాణకు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎందుకో నాకు అట్లా కుదరలేదు. ఎందుకంటే ఎక్కువగా అక్కడే యాక్సిడెంట్ జరుగుతూ ఉండేవి, అక్కడే దాని గురించి రాయటము, రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది లేదు. ఇక్కడ ఒక్క కేసులో కూడా ఎన్జిటి దాన్ని సోమోటుగా తీసుకోలేదు. అప్పట్లో సోమోటుగా తీసుకున్న తర్వాతే డేటా మన దగ్గరికి 1-2 తీసుకున్నారు ఈ మధ్యకాలంలో. అది కూడా ఏమీ చేయకుండా ఊరికనే కేసు క్లోజ్ చేశారు. ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే అసలు ఎన్జిటి దానికి సంబంధం లేని భద్రతా విషయాల్లో కేసులు ఎందుకు తీసుకుంటుంది? కేవలం పర్యావరణానికి సంబంధించిన తీసుకోవాలి. ఆ పర్యావరణానికి సంబంధించిన కేసులు కూడా సరిగ్గా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్బి ఆర్గానిక్స్ అని సంగారెడ్డి జిల్లాలో ఒక పెద్ద పేలుడు జరిగింది. ఆ పేలుడు దర్యాప్తు చేసిన కమిటీలో నేను కూడా ఉన్నాను. అక్కడ అధికారులు ఎంతగా దాన్ని మసిపూసి మారేడు చేయాలనుకున్నారో, ఎంతగా కోఆపరేట్ చెయ్యరో నాకు ప్రత్యక్ష అనుభవం అయింది. అసలు వాళ్ళు జీతాలు తీసుకుని, ప్రజల దగ్గర జీతాలు తీసుకుని అధికారంలో కూర్చుని ఎందుకున్నారు అనేది నాకు జరుగుతున్న డైట్. అంత చదువుకుని అన్నేళ్ళు ఆ రంగంలో పనిచేసి
కనీస మానవత్వ విలువలు కూడా లేకుండా వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? లంచాలతోనేనా? అది లంచాలు మిగిలినవన్నీ కళ్ళు మూసేస్తున్నాయో లేదో నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గంగా ఉంటుందో అసలు. అయ్యో వాడికి ప్రమాదమైంది చచ్చిపోతున్నాడని కనీసమైన బాధ కూడా నాకు వాళ్ళలో కనిపించలేదు. ప్లస్ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు కంపెనీకి అనుకూలంగానే నివేదికలు రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎంఎస్ఎన్ అని ఒక ల్యాబొరేటరీస్లో ప్రమాదం జరిగింది. ఒక చోట డ్రైడ్ పౌడర్ తీసుకుని దాన్ని ప్యాకేజింగ్ చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నప్పుడు అక్కడ ఒక పేలుడు జరిగింది. ఫ్లాష్ ఫైర్ ఏదో వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని ఎలా రాశారంటే వాళ్ళకి అది వదిలేసేసి వీళ్ళు వర్కర్స్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్యాడ్స్ పెట్టుకోలేదు, అందువల్ల ప్రమాదం జరిగింది అని రాశారు. చూడండి ఎంత దుర్మార్గంగా. దాని మీద క్రాస్ చెక్ చేసేవాడు లేడు, దాన్ని ప్రశ్నించేవాడు లేడు. ఇంత దయనీయమైన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఎక్కడ చూసినా మొత్తం దేశమంతా ఇదే పరిస్థితి. తర్వాత ఎల్జీ పాలిమర్స్ నుండి తర్వాత దాని ఎఫెక్ట్ ఎక్కడా పడలేదు. ఆ 4 రోజులు పెద్ద హై పవర్ కమిటీ అని హడావుడి చేశారు. హైకోర్టు కూడా సుమోటో కేసు తీసుకుంది, ఎన్జిటి సుమోటో కేసు తీసుకుంది. సింపుల్లీ అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఏమీ కావట్లేదు, ఎవరికి ఏమీ జరగలేదు. అది జరిగింది. స్టైరిన్ అసలు హైకోర్టులో కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియదు. అసలు దాన్ని ఎక్కడ ముగించారా, దాన్ని క్లోజ్ చేశారా, ఏం చెప్పి క్లోజ్ చేశారో కూడా తెలియదు నాకు. పేపర్లో కూడా ఎక్కడ రాలేదు. స్టైరిన్ విడుదల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిని తొలగించడానికి, ఈ ప్రమాదాలు జరగకుండా చూడటానికి జరిగిన ప్రయత్నాలు ఏమో మనకేం కనపడలేదు. ఒక్కటి కూడా కనపడలేదు. వాళ్ళ యాటిట్యూడ్లో తేడా లేదు, అధికారుల దృక్పథంలో తేడా లేదు, వాటిని నియంత్రించడానికి లేదు, వాటిని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం కూడా జరగట్లేదు. ఎందుకంటే ఆ మధ్య టాగోర్ ల్యాబొరేటరీస్లో ఇక్కడ అనకాపల్లి దగ్గరలో ప్రమాదం జరిగినప్పుడు, ఐ థింక్ అది పరవాడ దానిలోనే ఉందనుకుంటా, జేఎన్పిసిలోనే భాగం అనుకుంటా. అక్కడ జరిగినప్పుడు ఏ విషవాయువు నుంచి ప్రమాదం జరిగిందనేది కూడా ఇద్దరు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఒక రకమైన సమాచారం చెప్పారు. ఒక ఉత్పత్తిలో జరిగిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంకొక రసాయన ఉత్పత్తిలో జరిగిందన్నారు. ఇద్దరు కూడా హైడ్రోజన్ క్లోరైడ్ మాత్రమే వచ్చిందన్నారు. అసలు హైడ్రోజన్ క్లోరైడే లేదు అక్కడ. అది ఫాస్జీన్. ఫాస్జీన్ అంటే అత్యంత ప్రమాదకరమైన వాయువు. అది మొదటి ప్రపంచ యుద్ధంలో మా సైనికులను చంపడానికి వాడిన రసాయన ఆయుధాల్లో వాడినటువంటి వాయువు అది. అలాంటి దాన్ని అది బయటికి రిలీజ్ అయ్యి అంతమంది ఎఫెక్ట్ అయితే అసలు ఇంతవరకు దాన్ని ఎవడో నిర్ధారించలేదు, అధికారికంగా నిర్ధారించలేదు ఏ వాయువు అని చెప్పి. మేము రాస్తే పత్రికలకి రిలీజ్ చేస్తే అప్పుడు లోపాయికారిగా ఒప్పుకున్నారు, కానీ అధికారికంగా ప్రభుత్వాలు ప్రకటన చేయలేదు. అది ఎందుకంటే సివిల్ సొసైటీ నుంచి, రాజకీయాల నుంచి వాళ్ళ మీద ఒత్తిడులు ఏమీ లేదు కనుకనే వాళ్ళు అలా చేసి తప్పించుకోగలుగుతున్నారు. మెయిన్గా సివిల్ సొసైటీలో ప్రశ్నించినంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు జరుగుతుంది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే బాధితులైనటువంటి కార్మికులు కూడా సాటి కార్మికుల పట్ల ఇది చూపించట్లేదు, అభిమానం చూపించట్లేదు. అయ్యో వీళ్ళకి ఇలా జరిగింది కదా, అన్యాయం అనే భావన కూడా కనిపించట్లేదు. మనం చికాచికి వెళ్ళినప్పుడు మేము గుర్తించాము, ఇది బీహార్ వాళ్ళనే కలిసాము. బీహార్ వాళ్ళు అంతమంది చనిపోయినా కూడా అక్కడుండి పని చేస్తున్న వాళ్ళలో మాకు ఆ బాధ కనపడలేదు. కొంతమందిని వాళ్ళు ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు ఎవరు వస్తే ఏం చెప్పాలో వాళ్ళకి నూరి పోశారు. అది మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎవడు చదువుకున్నవాడు కాదు, కనీస జ్ఞానం కూడా లేదు, అక్షర జ్ఞానం కూడా లేదు. వాళ్ళు చెప్పే విషయాలు వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వీళ్ళకి కంపెనీ. ఎందుకంటే కంపెనీ నుంచి మేము ఒక చోటకి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కృష్ణా జిల్లాకి చెందిన ఒక ఫార్మసీ గ్రాడ్యుయేట్ అక్కడికి వచ్చాడు. ఆ కంపెనీలో పనిచేసేవాడు, పెనుగంచి ప్రోలు అంట అతని ఎన్టీఆర్ జిల్లా. అతను వచ్చి ఎందుకు వచ్చావా అంటే మమ్మల్ని మార్నింగ్ 10 నుంచి 5 గంటల వరకు మాకు డ్యూటీ ఇక్కడ పెట్టారు అన్నారు. వాళ్ళ పని ఏంటంటే వీళ్ళని వచ్చి ఎవరు చూస్తున్నారు, ఏం అడుగుతున్నారు, అవన్నీ వివరాలు తెలుసుకొని మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేయాలన్నమాట. ఎవరు ఏమీ చెప్పకుండా చూసే బాధ్యత వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అబద్ధాలు చెప్పి పంపించడం అనేది అది ఒక స్ట్రాటజీగా
చేస్తున్నారు అది అక్కడ. సో ఇది మన అక్కడ ఏమైపోయిందంటే మనకి ఇదేదో ప్రమాదం జరిగినప్పుడు మొత్తం యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బియాండ్ కంట్రోల్, అది జరిగిపోతుంది అంతే, ఎవరు చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ని, దృక్పథాన్ని సమాజంలో చాలా సక్సెస్ఫుల్గా చొప్పించగలిగారు. కానీ ప్రమాదాలన్నీ కూడా జరిగేది దానికి ప్రతిదానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు, ప్రధానమైన కారణాలు ఇప్పుడు అంగీకారయోగ్యమైన కారణాలు యాజమాన్య వైఫల్యం. అది పని ప్రదేశాన్ని భద్రంగా ఇవ్వాల్సిన బాధ్యత ఓనర్ది. ఆ ఓనర్ అక్కడ ప్రమాదం జరిగిందంటే దానికి పూర్తి బాధ్యత వాళ్ళకే. దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవరు తప్పు చేశారు అనేది అంటూ ఏముండదు. ఏ ప్రమాదం జరిగినా ఇమ్మీడియట్గా బాధ్యత యజమానిది మాత్రమే. వేరే దేశాల చట్టాల్లో అలాగే ఉంటుంది. అక్కడ ఎలాంటి మినహాయింపులు ఉండదు. వాళ్ళందరికీ మ్యాన్ స్లాటర్ కేసు అమలు అవుతుంది. ఇంతకుముందే చూశాను నేను. సౌత్ కొరియా వాళ్ళు ఒక సీరియస్ యాక్సిడెంట్స్ పనిష్మెంట్ యాక్ట్ అని చెప్పి ఒకటి తెచ్చారు. దానిలో చాలా పెద్ద ప్రమాదాలు, సిగాచి లాంటి ప్రమాదాలు కనుక జరిగితే దానికి వచ్చే పనిష్మెంటు చాలా సివియర్గా కూడా ఉంటుంది అనమాట. ఆస్ట్రేలియాలో, వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్రము వాళ్ళు 20 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అమలు చేసేట్టుగా చట్టాన్ని సవరించారు. 20 సంవత్సరాలు జైలు శిక్ష చేయొచ్చు. సౌత్ కొరియాలో 1 బిలియన్ వ్యాన్ అన్నారు. అంటే అది 7,50,000 ఫైన్ వేసేటువంటి ఇది ఉందన్నమాట. అది ఒకళ్ళు చనిపోతేనే, ఒకళ్ళ కంటే ఎక్కువ చనిపోతే ఆ సంఖ్య పెరిగిన కొద్దికి దాన్ని పెంచుతూ పోతారనమాట. అలాంటిది మన దగ్గర ఏమీ లేదు. ఎంతమంది చచ్చిపోయినా దిక్కు లేదు. దాని గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఎన్జిటి కేసులు అయినప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్జీ పాలిమర్స్ కేసులో ఒక జాయింట్ మానిటరింగ్ కమిటీ అని ఒకటి వేశారు. ఎన్జిటి వాళ్ళు వేశారు. 2-3 ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లను వేశారు. మిగిలిన అక్కడక్కడి నుంచి వేశారు, బయట నుంచి కూడా వేశారు. వాళ్ళు చేసి రాసిన రిపోర్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై పవర్ కమిటీ అని ఒకటి వేసింది. అందులో నీరబ్ కుమార్ ప్రసాద్ అని చెప్పి ఆయన మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీ చేసిన ఆయనను వివేక్ యాదవ్ అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ ఉండేవాడు. అట్లా ఇంకో కొందరు కరికాల వాళ్ళన్న ఇంకొక ఆయన ఎవరు ఉండేవాడు, లేబర్ సెక్రటరీ ఎవరు, అట్లా నలుగురు 5 ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఒక టెక్నికల్ కమిటీ అని ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్లు, వర్కింగ్ ప్రొఫెసర్లతో 3తో ఒక టెక్నికల్ కమిటీ అని వేసుకొని వాళ్ళు రాసిచ్చిన నివేదిక ఆధారంగా వాళ్ళు రిపోర్ట్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు మొన్న వేసినటువంటి హై లెవెల్ కమిటీలో 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సెక్రటరీ లెవెల్ స్థాయి అధికారులు, సబ్జెక్ట్ నిపుణులు, తెలిసిన వాళ్ళు, కనీసం ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఒక్కడు కూడా లేడు. అది ఎప్పుడు వేశారు ఆ కమిటీని? సెప్టెంబర్ 2024లో వేశారు. ఇప్పుడు జూలై 25 వచ్చింది, ఇంతవరకు నివేదిక బయటికి రాలేదు. వాళ్ళకు ఒరిజినల్గా ఇచ్చిన సమయం 2 నుంచి 3 నెలలు. ఏం చేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు ఇలాంటి కమిటీలని? జస్ట్ ఐ వాష్ తప్ప. అంటే వాళ్ళకి ఈ ప్రమాదాలు తగ్గించాలని లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే పెట్టుబడి పెట్టేవాడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, వాడు ఎంతమందిని చంపినా పర్వాలేదు, వాడు పెట్టుబడి పెట్టిన తర్వాత అతి త్వరలో తన లాభాలు తీసుకోవడం కోసం ఎంత విధ్వంసం సృష్టించినా యాక్సెప్టబుల్లే. నదులను నాశనం చేయొచ్చు, నీటిని నాశనం చేయొచ్చు, గాలిని నాశనం చేయొచ్చు, నేలను నాశనం చేయొచ్చు. కానీ వాడిపైన ఎలాంటి దాని మూలాన వేలాది మంది అనారోగ్యం పాలవచ్చు, చావచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అది ప్రభుత్వం యొక్క ఆలోచన ఇవాళ. అది చాలా ఇంత భయంకరమైన పరిస్థితికి కారణము సమాజంలో ఉన్నటువంటి స్తబ్దత. సమాజం ఇది ఒక ముఖ్యమైన విషయము. ఇది టెక్నాలజీ యుగంలో మన బ్రతుకులన్నీ పర్యావరణం చుట్టూనే ఉన్నాయి. పర్యావరణం నాశనం అయితే మనకు బ్రతుకు లేదు అనే గుర్తింపు లేనందువల్లనే అదేది పర్యావరణం ఏముందిలే అన్నట్టు ఉన్నదనమాట. అందువల్లనే ఇది జరుగుతుంది. కార్మిక సంఘాలు కూడా ఇదే దుస్థితి. ఎంతమందినో అడిగి చూశాను నేను. ఒక ఆయన కార్మిక నాయకుడైతే నేను ఫోన్ చేస్తే తీయటం కూడా మానేశాడు. అది ఆయన లా కూడా చేశాడు. మళ్ళీ మనం కేసు వేద్దామంటే అని చెప్పాడు నాతో. కానీ కేసు వేయలేదు, ఏం ప్రయత్నము చేయట్లేదు. ఎల్జీ యాజమాన్యం
కొంతమంది జూనియర్ ఉద్యోగులను కూడా రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు జూనియర్ లెవెల్ ఉద్యోగులను కూడా పెట్టారు. అప్పుడే అన్నాం అసలు వాళ్ళని ఎందుకు పెట్టాలి, వాళ్ళకి ఏం మీద నిర్ధారణ చేసి మీరు పెడుతున్నారు? అది వాళ్ళేమో స్వయం నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకి లేదు కదా. అందులో ఇప్పుడు ఏంటంటే కొత్త ఆలోచనలు ఏంటంటే భద్రతా విద్యలో ఎవరు కూడా ఉద్యోగంలో తప్పు చేయకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. పని ప్రదేశంలో 8 గంటలు ఒకే రకమైనటువంటి అటెన్షన్తో పని చేయలేరు ఎవరు. అది మానవ శరీర నిర్మాణంలో ఉన్నటువంటి లోపం. అంత కంటిన్యూస్గా అటెన్షన్ ఉండటం అనేది అసాధ్యము. అందువల్ల ఏదో రకంగా డైవర్షన్ ఉంటుంది, ఒక ఏదైనా పొరపాటు జరగవచ్చు. ఆ పొరపాటు జరిగినా కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలి. అది కొంచెం త్వరగా, ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ ఒకళ్ళు వాళ్ళు ఒకవైపు తిప్పడం కోసం ఇంకొక వైపు తిప్పాడు, అప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుంది ప్రాసెస్ మీద, అది జరగకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకోవచ్చు, ఇమీడియట్ హెచ్చరికలు ఏమొస్తాయి. సో మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. నంద్యాలలో ఇక్కడ ఎస్పీవై అగ్రోదాన్లో ఒక అమ్మోనియా లైన్లో ఒక వాల్వ్ మార్చమన్నారు. ఆ వాల్వ్స్ ఎలా ఉంటాయంటే ప్రత్యేకంగా ఏ వాల్వ్ ఎటువైపు ఇన్లెట్ ఎటువైపు అవుట్లెట్ అనేది ఒక యారో పెట్టి ఉంటుంది. అది ఆ పద్ధతిలోనే ఇన్లెట్ అవుట్లెట్ మ్యాచ్ అయ్యేటట్టుగానే కూర్చోబెట్టాలి దాన్ని లైన్ లోపల. అలా కూర్చోబెట్టకుండా ఏం చేశారంటే హడావుడిలో తిరగేసి కూర్చోబెట్టారు దాన్ని. తిరగేసి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఏమి జాగ్రత్తలు తీసుకోకుండానే ఇనిషియల్ టెస్టింగ్ చేయకుండానే అమ్మోనియాను ఓపెన్ చేశారు. అమ్మోనియా ఓపెన్ చేసినప్పుడు అక్కడ వెల్డింగ్ కూడా సరిగ్గా చేయలేదంట. ఆ ప్రెషరైజ్ అయిపోయి ఒక్కసారి ఆ పైపులో నుంచి అమ్మోనియా బయటకు కొట్టింది. ఆ మేనేజర్గా ఉన్న ఆయనే చచ్చిపోయాడు. మిగిలిన వర్కర్స్, ఆయనేమో ఇరుక్కుపోయాడు రెండో వైపున, తొందరగా కదలటానికి వీల్లేని వైపున నిలబడి ఆయన చనిపోయాడు. మిగిలిన వాళ్ళు 2-3 గ్యాస్ పీల్చి అస్వస్థలయ్యారు, కానీ ఎవరు చనిపోలేదు. అలాంటి అది అట్లా. ఎందుకంటే అశ్రద్ధ ఉంటుంది, ఆ పనిలో పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాటు ఉండటానికి సిస్టమేటిక్గా ఒక ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళకి చెక్ లిస్ట్ ఉండాలి. అవన్నీ ఉంటేనే ఆ పొరపాట్లు జరగకుండా ఉంటాయి. ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండవు, సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఉండవు, సేఫ్టీ రెగ్యులేషన్స్ ఉండవు, వాటికి డాక్యుమెంట్స్ ఉండవు, వాళ్ళకి తర్ఫీదు ఉండదు. అందువల్ల ఈ పొరపాట్లు జరుగుతాయి. మనం ఏ విశ్వవిద్యాలయంలోనూ మనకి సేఫ్టీ ఎడ్యుకేషన్ లేదు. క్వాలిఫైడ్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి కూడా ఎవరికి అసలు ఇండస్ట్రియల్ సేఫ్టీ గురించి ఒక కోర్స్ కూడా లేదు. చాలా చోట్ల ప్రమాదాలను పరిశీలించే సామర్థ్యాలు లేవు. ఇప్పుడు మనకి ఒక చోట ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ఎందుకు జరిగిందని ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే, దర్యాప్తు చేయాలంటే ఆ నైపుణ్యం ఉన్నవాళ్ళు లేరు. లేదు, ఆ ఎడ్యుకేషనే లేదు మనకి. భద్రతా ఎడ్యుకేషన్ వేరు, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ వేరు. మళ్ళీ దీనికి కొంత రిలేషన్ ఉన్నా దాన్ని మళ్ళీ స్పెసిఫిక్గా దాని మీద ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రమే చేయగలరు. అది దట్ ఈస్ ఎ సెపరేట్ డిసిప్లిన్ బై ఇట్ సెల్ఫ్. నియంత్రణ వ్యవస్థ అత్యంత అవినీతిమయమైంది, అసమర్థమైంది. అందువల్లనే ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. చైనాలో మరణాల రేటు 20లో 4.23 ఉండేది లక్షకి, అది 24కి వచ్చేసరికి 3.62కి తగ్గించారు. ఇంకా తగ్గిస్తున్నారు. వాళ్ళ దగ్గర 156 యూనివర్సిటీల్లో పిహెచ్డి స్థాయి భద్రతా విద్య ఉన్నది. ప్రపంచంలో భద్రత మీద ప్రస్తుతం అయ్యేటువంటి పరిశోధనా వ్యాసాల్లో చైనాకి కూడా సింహభాగం ఉన్నది. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు సేఫ్టీలో కూడా. కానీ మన దగ్గర అయితే అసలు సేఫ్టీ అనేది ఒక అంశంగానే తీసుకోవటం లేదు. అది పరిస్థితి. తెలంగాణలో పారిశ్రామిక ప్రమాదాలు కొద్దిగా 3-4 ఉదాహరణలు మాత్రమే చెప్పగలను. నా దగ్గర పూర్తిగా సమాచారం లేదు. సిగాచి ఇండస్ట్రీస్లో మొన్న జరిగింది మీకు తెలిసి, ఇప్పుడు మరణాల సంఖ్య 54 చేరింది. మొన్ననే ఆసుపత్రిలో ఉన్న పశ్చిమ బెంగాల్కి జరిగిన 2 చనిపోయారు. దివాకర్ బసక్క అనే ఒక అతను, రెండో అతనేమో తరపడు తుడు అనే ఒక అతను. 2 కూడా చనిపోయారు ఆసుపత్రిలోనే. ఒకరు ప్రాణం ఆసుపత్రిలో, ఒకళ్ళేమో ధృవ ఆసుపత్రిలో. 2 చనిపోయారు. తర్వాత 28 మంది ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు, ఇంజరీ అయ్యి ఆసుపత్రిలోనే ఉన్నారు. అదంటే వదిలేసిన వాళ్ళు, డిశ్చార్జ్ అయిన వాళ్ళు కలిపి డిశ్చార్జ్ అయిన వాళ్ళు 16 మంది, 12 మంది ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు, పూర్తిగా బయటికి రాలేదు. సౌత్ క్లాస్ ఇండస్ట్రీస్ అని చెప్పి షాద్ నగర్లో ఒక కంపెనీ ఉంటే జూన్ 24లో
అది ఎస్బి ఆర్గానిక్స్ జరిగిన ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే పెద్ద పేలుడు జరిగి శరీరాలు ఎగిరి రూఫ్కి తగిలి పక్కన ఎక్కడో రోడ్డు మీద పడి అంత దూరం పోయినాయి. అక్కడ ఆటోక్లేవ్ పేలి 6 అక్కడక్కడే చనిపోయారు. 15 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. అది ఒక గ్లాస్ ఫ్యాక్టరీ, అది రసాయనాల ఫ్యాక్టరీ కూడా కాదు. అరూరులో 2 ప్రమాదాలు జరిగినాయి. అది కూడా ఒకటే ప్రమాదం 2 సార్లు జరిగింది. ఒకే తరహా ప్రమాదం. మార్చి 2023లో 2 యంగ్ పర్సన్స్ బిలో 30 years వాళ్ళు 2 చనిపోయారు. ఆ రియాక్టర్ని క్లీన్ చేయడానికి పెడితే వీళ్ళ అన్ట్రైన్డ్ పీపుల్, వీళ్ళంతా డైలీ వేజర్స్ వాళ్ళిద్దరూ చనిపోయారు. అది ఒక సాల్వెంట్ పేలి కాలిపోయి చచ్చిపోయారు. సాల్వెంట్ అంటుకొని పేలిపోయారు. అదే ఏం మార్పు చేయకుండా సంవత్సరం 3 నెలల తర్వాత కూడా మళ్ళీ సంవత్సరం 6 నెలల తర్వాత మళ్ళీ నవంబర్లో మళ్ళీ అదే సంఘటన జరిగింది. ఇది జరిగినప్పుడు మాత్రం రోహిత్, సంజీవ్, నేను ముగ్గురు అక్కడికి వెళ్ళాం. జరిగిన 2 రోజుల తర్వాత ఎప్పుడో వెళ్ళాం. వెళితే అక్కడ బయట అంతకుముందు మొదటి ప్రమాదం జరిగినప్పుడు నేను సాగరధార గారు ఇద్దరం వెళ్ళాము. కానీ అంత గేట్లు వేసేసి ఉన్నాయి, బయట ఎవరు లేరు. ఓన్లీ చిన్న హోటల్, టిక్కీ హోటల్, భోజనాలు అమ్ముకునే ఒక లేడీ ఉంటే ఆమె నాకు అసలు లోపల ప్రమాదం జరిగిందన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. సో మేము చుట్టూ ట్రై చేసాము, ఎవరు చెప్పేవాళ్ళు కనపడలేదు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయనేమో పోస్ట్ మార్టం కోసం వెళ్ళాడు. అందువల్ల అక్కడ కూడా ఎవడు చెప్పేవాడు దొరకలేదు. సో అటువంటి ఏమవుతుందంటే మనం పర్సూ చేయటం కష్టము. స్థానికంగా ఉన్నవాళ్ళు ఎవరో కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటే తప్ప ఒకదాని మీదే అంతంత తిరిగి చేయటం అనేది అసాధ్యమైన పని. అందువల్ల ఏం చేయలేకపోయాం అప్పుడు. తర్వాత నవంబర్లో ఇదేమైందంటే దీన్ని ఎన్జిటి సుమోటోగా తీసుకుంది. ఇక్కడ కూడా రెండోసారి కూడా 2 చనిపోయారు, 2 బాగా కాలిపోయారు. 2 చానాళ్ళు 2 నెలల పైన 3 నెలల పైన ఆసుపత్రిలో ఉండి జనవరిలో వాళ్ళు రిలీజ్ అయ్యారు, ఇంటికి పోయారు. మరి ఒక అతనుతో మన రోహిత్కు కొంత కాంటాక్ట్ ఉన్నది. అతను ఇంకా పనికి వచ్చినట్టు లేడు. తర్వాత వాళ్ళ గురించి మేము ఏం చేద్దాం అనుకున్నాం అంటే కోర్టులో వేద్దామా అనుకున్నాం. కానీ ఎన్జిటి ఎట్లా చేస్తుందంటే బాధితులకు తప్ప ఇంప్లీడ్ అవకాశం బయట వాళ్ళకి ఇవ్వటం లేదు. మేము ట్రై చేసాం. అక్కడ ఇది ఈసైన్షియా ప్రమాదంలో మేము ఒక పిటిషన్ వేయడానికి ట్రై చేస్తే ఇక్కడ జడ్జిలు ఇద్దరు ఏం చెప్పారంటే, మీరేమన్నా చెప్పాలనుకుంటే హై లెవెల్ కమిటీకి చెప్పండి, మాకు అన్నీ తెలుసు, మాకేం చెప్పనవసరం లేదని చెప్పుకున్నాం. అట్లా మాట్లాడారు. కానీ వాళ్ళకి కనీసమైన కెమిస్ట్రీ కూడా తెలియకుండా జడ్జిమెంట్ల నిండా అన్ని తప్పులే ఉన్నాయి. అసాధ్యమైన విషయాలు కెమిస్ట్రీలో అవి వాళ్ళు సాధ్యంగా చూపించి రాసేశారు జడ్జిమెంట్లో. దాన్ని వాళ్ళకి వాళ్ళని అడిగే దిక్కు ఎక్కడ తెలియదు కదా. ఎవరికి అప్పీల్ చేసుకోవాలి మనం? ఇది కూడా రేపు మన 10వ తారీఖున దీని అయింది, అరవది వాయిదా అయింది. మళ్ళీ ఏదో సెప్టెంబర్కి మళ్ళీ వాయిదా వేశారు దాన్ని. ఎస్బి ఆర్గానిక్స్ ఏప్రిల్ 2024లో జరిగింది. ఇది మేము చేశాము. ఇక్కడ ప్రమాదం జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అసలు ఆ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది కానీ దానికి సంబంధించిన టెక్నాలజీ వాళ్ళకి లేదు, తెలియదు. అందులో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఏమి తెలియదు. మామూలుగా నడిచినంతకాలం నడపగలరు. నడిపేవాళ్ళు ఎవరు? అన్ట్రైన్డ్ వర్కర్స్. ఎన్నేళ్లుగా అందులో పనిచేస్తున్నాడు, వాళ్ళనే షిఫ్ట్ ఇన్ఛార్జీలుగా చేశారు. హై స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ ఏముంది వాళ్ళకి, కెమికల్స్ గురించి కూడా ఏమీ తెలియదు. నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ తెలంగాణలో లోకల్ వాళ్ళు 2-3. ఆ ప్లాంట్కి మొత్తం ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా ఉన్న అతను చచ్చిపోయాడు. అతను ప్రమాదం జరుగుతున్నప్పుడు, ఆ ప్రమాదం జరగక ముందు ఆ రియాక్టర్లో అదుపు తప్పినప్పుడు, అక్కడ రియాక్టర్ బిహేవియర్లో మార్పు వచ్చినప్పుడు అసలు ఆ ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా ఉన్న అతను ప్లాంట్ లోపలికే రాలేదు. ప్లాంట్ లోపలికి రాకుండా ఎవరు ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అతన్ని పంపించారు మేనేజ్మెంట్ వాళ్ళు. అతనికి ఏం తెలుస్తుంది? ఎలక్ట్రానిక్స్ చదువుకున్నవాడికి కెమిస్ట్రీలో ఏం రియాక్షన్ అంటే ఏంటి, రియాక్షన్లో డికంపోజిషన్ అంటే ఏంటి, ఏం తెలుస్తుందో? పొగలు వస్తున్నాయి. అతను వచ్చేసరికి పొగలు రావటం మొదలైంది. అతను వచ్చిన కొంచెం సేపటికి బయటికి లిక్విడ్ తన్నేసేసి కిందకి పడింది. మీరు కింద ఇది చూడండి, ఇది రెడ్ యారో ఉన్నది. ఇక్కడ పొగలు వచ్చేస్తున్నాయి. ఆ లిక్విడ్ పడి కింద ఫ్లోర్ మీద స్ప్రెడ్ అవుతుంది. ఇది యాక్చువల్గా మెల్ట్. ఇది లిక్విడ్ మెల్ట్. అందులో ఉన్న ఘన పదార్థములో మెల్టింగ్ టెంపరేచర్కి వచ్చేసిందని అర్థం అనమాట. అది అంటే లోపల రియాక్టర్ టెంపరేచర్ కంట్రోల్ తప్పిందన్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు. మేము
అతన్ని కలిసి అతను బతికాడు. ఆ, ఈ ఎలక్ట్రానిక్స్ అతను రెండేళ్ళు పైన ఆసుపత్రిలో ఉన్నాడు. వచ్చాడు. అతని ఇంటికి వెళ్ళాం మేము. వెళ్ళి, బాబు నువ్వు చూసావు కదా టెంపరేచర్ ఎంత ఉందంటే 183నే ఉందని అబద్ధం చెప్తాడు. అంటే కంపెనీ వాళ్ళు చెప్పమని అదే చెప్తున్నాడు. ఏం చెప్తాం వాళ్ళని, మనం ఏం ఫోర్స్ చేయలేం కదా. ఎట్లా 183 ఉంటే 210 దగ్గర మెల్ట్ అయ్యేటువంటి ఆ సాలిడ్ కింద మెల్ట్ లిక్విడ్గా ఎలా వచ్చింది, కరిగి ఎలా కిందకి పడింది అంటే అప్పటికే 210 డిగ్రీలు ఉంది. 4 గంటల 25 నిమిషాల నాటికి కంటే ముందే అదికి దానిలో 210 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చింది. అప్పుడు ఈ పొగలు బాగా పెరిగినప్పుడు ఇతనే దిస్ జెంటిల్మన్ ఈజ్ ద ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఇన్స్ట్రుమెంటేషన్ అతను. అతను అందులో పనిచేస్తున్నాడు. ఇతను వెళ్ళిపోయాడు. 425 అయినప్పుడు అతను వదిలేసి వెళ్ళిపోయాడు. 25 కూడా 25 అప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. తరువాత 446 అప్పుడు పేలింది అది. 21 నిమిషాల క్లియర్ టైం ఉన్నది. ఎప్పుడు ఏమి చేయకుండా దాన్ని గాలికి వదిలేశారు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఏమో ప్లాంట్ పక్కనే నిలబడి చుట్టూ జనాలను వేసుకుని కబుర్లు చెప్తున్నాడు. అతనికి అసలు ఏం చేయాలో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అతని చుట్టూ చేరిన జనం అతని మూలంగా ఈ పేలినప్పుడు చచ్చిపోయారు. కనీస భద్రత జ్ఞానం ఉన్నవాడు ఏం చేయాలంటే, ఇది మనం అదుపులో చేయలేకపోతున్నాం కనుక అందరూ వెళ్ళిపోండి అని చెప్పాలి. తను కూడా వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఇక దాన్ని వదిలేయాలి చేత కాకపోతే. చేతనైన వాడు కొంచెం అన్నా బుర్ర ఉన్నాడు అయితే ఏం చేసేవాడంటే ఉష్ణోగ్రత తగ్గించడానికి ప్రయత్నం చేసేవాడు. అందులో కూలింగ్ అరేంజ్మెంట్ లేదు. కూలింగ్ అరేంజ్మెంట్ లేకపోయినా కూడా కాయిల్ నుంచి ఆయిల్ తీసేసేసి అందులో నుంచి వాటర్ పెట్టినట్లయితే, కొద్దిగా వాటర్ పెట్టినట్టయితే అది బాయిల్ అయ్యేది. వాటర్ బాయిల్ అయ్యి స్టీమ్ అయ్యి అక్కడి నుంచే బయటకు వచ్చేసేది. ఆ బాయిల్ అయినందువల్ల తొందరగా చల్లబడిపోయేది రియాక్టర్. ఆ ప్రమాదం తప్పేది. కనీస జ్ఞానం లేదు వాళ్ళకి. అందువల్ల అంతమంది ప్రాణాలు తీశారు. వాళ్ళ దగ్గర ఎలాంటి ఇటు జరిగితే ఏం చేయాలన్నటువంటి అనాలిసిస్ కూడా లేదు వాళ్ళకి. అలా చేయించమని అడిగేటువంటి అధికార వ్యవస్థ లేదు. ఇది కూడా మేము చైనా వాళ్ళు చేసిన పరిశోధనల ఆధారంగానే ఇలా జరిగి ఉండొచ్చు అని మేము నిర్ధారించగలిగాం. చైనా వాళ్ళు ఒక స్టడీ చేశారనమాట, ఈ గునడిన్ నైట్రేట్. అక్కడ కూడా ఇది పెద్ద పేలి చాలా పెద్ద ప్రమాదం అయింది అక్కడ. ఇదే సబ్స్టెన్స్తో మొత్తం ప్లాంట్ లేచిపోయింది అక్కడ. లేచిపోయిన తర్వాత వాళ్ళు మార్పులు చేసుకున్నారు. కొందరు యూనివర్సిటీలో వాళ్ళు ఆ సబ్స్టెన్స్ తీసుకుని అది ఎప్పుడు డికంపోజ్ అవుతుందని స్టడీ చేశారు. ఆ రియాక్షన్ మిక్చర్ని ఎలా ఏ కండిషన్స్లో డికంపోజ్ అవుతుందని, డికంపోజ్ అయినప్పుడు ఎంత ఉష్ణోగ్రత బయటకు వస్తుంది అనేది కెలరీమెట్రిక్ స్టడీస్లో చేశారు. దాని ఆధారంగానే మేము ఇలా జరిగింది అని మేము చెప్పగలిగాం. ఎందుకంటే మనకి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏం ఫెసిలిటీస్ ఉండవు, ఏముండవు. పేలిపోయిన తర్వాత ఎట్లా అయిపోయిందో చూడండి, తుక్కు అయిపోయింది, మొత్తం లేచిపోయింది. ఇది సుమోటోగా తీసుకుంది కోర్టు. కానీ ఏమాత్రము ఏమి చేయలేదు. కంపెనీ మీద కించిత్ కామెంట్ కూడా చేయలేదు. భద్రత కోసం ఇది చేయాలని కూడా పెట్టలేదు. వీళ్ళు ఏమన్నారంటే మేము ఆ ప్లాంట్ క్లోజ్ చేసేస్తున్నాం అన్నాం. తర్వాత ఇంత ఇంత వాయువులు బయటకు వెలువడినప్పుడు దానికి ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ కూడా అడగలేదు కోర్టు. ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ కాలుష్య నియంత్రణ ఉన్న వాళ్ళు కుమ్మక్కయ్యి ఎలా చేశారంటే, వాళ్ళు ఇది ఫైర్ వాళ్ళు వచ్చి దీన్ని ఫైట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా పెద్ద ఫైర్ కూడా రాలేదు. ఇది ఒక డిటోనేషన్ జరిగింది. ఫైర్లో ఏమైందంటే ఫైర్ ఆఫీసర్ మాకు చెప్పింది ఏంటంటే, ఆ బాయిలర్లో వేయడానికి ఊక ఉంటుంది, ఆ ఊక మాత్రమే తగలబడింది, ఇంకా వేరే తగలబడటానికి ఏమి లేదు. కానీ వాళ్ళన్నీ నీళ్లు కొట్టినప్పుడు రియాక్టర్ మీద బిల్డింగ్ల మీద కొట్టినప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేసి పెట్టి కొన్ని బయటికి పంపించాల్సినటువంటి వ్యర్థాలు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి డ్రమ్ములు. ఆ డ్రమ్ముల్లో ఉన్న వ్యర్థాలని ఒక నెల రోజుల పాటు డిలే చేశారంట పంపించడానికి. ఆ నెల రోజులకి పెనాల్టీ కింద 30 లక్షలు వేశారు. అంతేగాని యాక్చువల్గా గాలిలోకి ఏం విష పదార్థాలను వాయువులను వాడారు. ఇది పేలిపోయినప్పుడు దాదాపు ఒక 2000 కిలోలు పైన ఉంటుంది. అది పేలిపో 3,000 కిలోల దాకా ఉంటుంది అది. ఆ 3,000 కిలోలు పదార్థం వేపరైజ్ అయ్యి వచ్చినప్పుడు వచ్చిన వాయువులు ఏంటి, వాటి వల్ల పర్యావరణానికి జరిగిన నష్టం ఏంటి, అది ఎవడో పట్టించుకోలేదు. అది సంగతి. పారిశ్రామిక ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు న్యాయం అందించడానికి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఇప్పుడు మనం నిజ నిర్ధారణ అన్నారు కదా, మనం ఏం చేయాలి? ఒక సివిల్ సొసైటీగా మనం వెళ్తే, ఎందుకంటే సివిల్ సొసైటీగా మనం వెళ్ళినప్పుడు మనలో అందరికీ నైపుణ్యం ఉండదు. ఎంతమందికి ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా నైపుణ్యం ఉండాల్సిన అవసరం లేదు.
డిగ్రీలు ఉంటే ఉండొచ్చు, ఈవెన్ ఇంజనీరింగ్ డిగ్రీలు ఉంటే ఉండొచ్చు. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పరిశ్రమకు సంబంధించి ఆ ప్రమాదాలకు సంబంధించిన నాలెడ్జ్ అందరికీ ఉండే అవసరం లేదు. అందువల్ల మనం ఏం చేయగలుగుతాము? ఒక సిటిజన్ సైన్స్ ఆధారంగా, పౌర విజ్ఞానం ఆధారంగా మనం ఏమేమి సమాచారం సేకరించి ఈ భద్రతను పెంపొందించడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలు మనం ఏం చేయగలుగుతాం అనటానికి ఈ ఈ ఈ పౌర సమాజం ద్వారా మనం ఇవి చేయొచ్చు. ఒక మనం మనం ఏం చేయాలంటే వెళ్ళినప్పుడు తక్షణంగా స్పందిస్తాం. ఒక యాక్సిడెంట్ జరిగితే వెళ్ళాలనుకుంటే అప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అప్పుడు వెళ్ళటానికి అనువుగానే ఉందా ఆ ప్రాంతము? ఏం ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద లీక్ అయింది అనుకోండి, విషవాయువులు, వెంటనే వెళ్ళకూడదు. అలాగే పెద్ద పేలుడు సంభవించి అక్కడ అంతా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళటం అనేది అర్ధరహితం, వెళ్ళకూడదు ఆ టైంలో. సో అలాంటివన్నీ చూసుకోవాలి. తర్వాత మనం ఎవరినన్నా ఒక టీం తీసుకెళ్తుంటే వాళ్ళ భద్రత గురించి కూడా మనం ఆలోచించాలి. పూర్తిగా తెలియకుండా మన దగ్గర ఎలాంటి పెద్ద ప్రొటెక్షన్స్ లేకుండా ఆ ప్రదేశానికి వెళ్తే మనకు జరిగే ఇబ్బందులు ఏంటి అవి తెలుసుకునే మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. సమాచార సేకరణ అందులో ఏంటి కీలక అంశాలు ఏమిటి అది కూడా చూడాలి. ఇవన్నీ వరుసలో ఒక 9 రకాల అంశాలు ఉన్నాయి. ఈ 9 రకాల అంశాలు ఒకటి బై ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చూద్దాము. తర్వాత ముందు అసలు సిటిజన్ సైన్స్ అనేది ఇప్పుడు చాలా మనది. ఎందుకంటే ఇప్పుడు మన సమాజం ఇవాళ టెక్నాలజికల్ సొసైటీ. ప్రతి జీవితంలో ప్రతి క్షణము మన ఏదో రకంగా మనకు టెక్నాలజీ మన తడుముతూనే ఉంటుంది. మనం ఏం చేయబోతున్నా కూడా టెక్నాలజీ ఎఫెక్ట్ మన మీద పడుతూనే ఉంటుంది. సెల్ ఫోన్ వాడినా, ఐప్యాడ్ వాడినా, ఏది వాడినా మనం ఏదో రకంగా టెక్నాలజీతో సంపర్కం ఉంటుంది మనకి. అందువల్ల సిటిజన్ సైన్స్ అనేది కాస్త కోస్తో సైన్స్లో అందరికీ ప్రవేశం తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు. అందుకని మనం ఈ సిటిజన్ సైన్స్ ఎందుకు అనాల్సి వస్తుందంటే అధికారంగా ఉన్నవాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? ఆ సైన్స్ని ప్రజా ప్రయోజనాల కోసం వాడుతున్నామా? మన దగ్గర జన విజ్ఞానవాదికులు వచ్చి ప్రగతి కోసం సైన్స్, ప్రజల కోసం సైన్స్ అని పెద్ద పెద్ద గావు కేకలు పెట్టారు. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు ప్రజల కోసం సైన్స్ నిజంగా ఏం చేయలేరు. వాళ్ళు ఎంతసేపు ఓన్లీ మాయలు మర్మాలు వీటి గురించే మాట్లాడారు. కానీ నిజమైన ప్రమాదాలు, ప్రజలకు ఉన్న ప్రమాదాల గురించి వాళ్ళు ఎప్పుడు అసలు ఆ ఇష్యూస్నే తీసుకెళ్ళటం రావటంలో విఫలమయ్యారు అనమాట. అది ఎందుకంటే అది సంస్థలు నిర్వహించే వాళ్ళు ఉన్న పరిమితుల్ని మొత్తం సంస్థ మీద రుద్దేస్తున్నారు. సైన్స్ అనేది ఎప్పుడు కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకుంటే వెళ్ళేది. నాలెడ్జ్ కొత్తగా సేకరించుకుంటూ కొత్త విజ్ఞానం నుంచి కొత్తగా ఆలోచించడం అవసరం అవుతుంది. అది లేకున్నప్పుడు మామూలుగా మనకి తెలిసిన దానిలోనే మనం ఆ గిరిగీసుకుని కూర్చుంటే అట్లాగే ఉంటుంది అనమాట. సాధారణంగా శాస్త్రవేత్తలు కాని వ్యక్తులు శాస్త్రీయ పరిశోధనలు లేదా పాల్గొనే ప్రక్రియ మనం ఏం చేస్తున్నామంటే శాస్త్రవేత్తలం కాకపోయినా శాస్త్రవేత్తలైన వాళ్ళకి కూడా ఆ రంగంలో ప్రవేశం ఉండాలని కూడా ఏమి లేదు. సో అక్కడికి వచ్చేసరికి అక్కడ హ్యాండిక్యాప్ అందరికీ ఉండే అవకాశం ఉంది. కానీ ఏంటంటే కొందరికి తొందరగా తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు పాల్గొంటే క్విక్గా గ్రాస్ప్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి కొంచెం హార్డ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఏమైనా కూడా చేయొచ్చు, సాధ్యమైన విషయమే, సాధ్యం కాని విషయం కాదు. దాన్ని భయపడి మనం ఏం చేయగలం అని చెప్పి తప్పుకోవాల్సిన విషయం కాదు. చేయొచ్చు. ఎంత మేరకు చేయగలుగుతామో అంత మేరకు చేయొచ్చు. పారిశ్రామిక ప్రమాదాల వాస్తవాలను కనుగొనే అది ఎందుకు అవసరం అవుతుందంటే సమాజం దీన్ని గుర్తించింది, ఈ ప్రమాదాలని, దీని మీద వాళ్ళకి కొంత దీని గురించి ఆందోళన ఉన్నది అనే మెసేజ్ మిగిలిన సమాజంలోకి వెళ్తే భిన్నంగా ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ సిగాజీ యాక్సిడెంట్ తీసుకుందాం. ఆ చనిపోయిన వాళ్ళలో తెలంగాణకి చెందిన వాళ్ళు కేవలం 4. ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది ఉన్నారు. పక్కనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది, లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఏమవుతుందని అడిగిన దిక్కు కూడా లేదు. అదే కనుక అందరూ కూడా అదే ఈ సైన్స్ షాక్ వచ్చేసరికి అచ్యుతాపురంలో చనిపోయిన వాళ్ళు దాదాపు అందరూ తెలుగు వాళ్ళే. బాధితులైన వాళ్ళు, ఇంజూర్ అయిన వాళ్ళు కూడా అత్యధికంగా తెలుగు వాళ్ళే. అందువల్ల ఏమైంది? కంపల్సరీగా ప్రభుత్వానికి మేము ఏదో చేస్తున్నామని చూపించుకోవాల్సి వచ్చింది. దాని పొలిటికల్ రిపర్కషన్స్ ఉన్నాయనే భయం ఉంది. అందుకనే వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చారు. చనిపోయిన వాళ్ళకి కొంచెం మేజర్ ఇంజరీస్ వాళ్ళకి 50 లక్షలు ఇచ్చారు. తర్వాత కొంచెం మైనర్ ఇంజరీస్ వాళ్ళకి 25 లక్షలు ఇచ్చారు. అలాంటిది ఎప్పుడు ఇంకెక్కడా ఇవ్వలేదు. అంటే ప్రమాద స్థాయిని బట్టి మీరు కాంపెన్సేషన్ డిసైడ్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయము?
ఆ తర్వాత చచ్చిపోయిన వాళ్ళకి 50 లక్షలు కూడా ఇవ్వలేదు. చచ్చిపోయిన వాళ్ళకే 50 లక్షలు ఇవ్వలేదు. ఒక్కొక్క ప్రమాదం జరిగినప్పుడు ఒక్కొక్క రకమైన కాంపన్సేషన్. అదేమి న్యాయం అది? అది ఒక స్టాండర్డైజేషన్ అంటూ ఉండాలి కదా. చనిపోయినవాడు ఎంత చిన్న ప్రమాదంలో చచ్చిపోయాడా, పెద్ద ప్రమాదంలో చచ్చిపోయాడా అనేది లెక్కే కాదు కదా. చనిపోయాడు అంతే. అతనికి కాంపెన్సేషన్. సో దశల వారీ మార్గదర్శిలో సిటిజన్ సైన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత ముఖ్యంగా సమాచార సేకరణ, సమీక్ష మరియు సామాజిక దృక్పథాలను అర్థం చేసుకోవటంలో ఆ, దాని ప్రయోజనం ఉంటుంది అనమాట. పారిశ్రామిక ప్రమాదాల వాస్తవ శోధన ఇట్స్ ఎ కాంప్లెక్స్ థింగ్, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. ఆ అనుభవం నుంచి నేర్చుకోవచ్చు. పౌరశాస్త్రం ఈ ప్రక్రియలో భిన్న దశల్లో గణనీయమైన సహకారం అందించగలదు. మనం ఈ సిటిజన్ సైన్స్ నుంచి పనికొచ్చే పనులు చాలా చేయవచ్చు. ఎందుకంటే మనం సమాచారం సేకరిస్తే ఆ సమాచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చిన సమాచారాన్ని అవతల వాళ్ళు ధృవీకరించుకుంటారు. ఇది సరైందా కాదా, దీనిలో ఏమన్నా లోపాలు ఉన్నాయని. కానీ మన వైపు నుంచి మనం ఎవడో చెప్పింది వినేసేసి దానికి అవాకులు చవాకులు చేర్చి అది అంత అమ్మో ఇది ఇంత ఎంత అని మనం చేర్చకూడదు. అది ఒకటి ఉన్నది. వి షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ట్రూత్. నిజాన్ని దాటకూడదు. ఎవరో చెప్పిన దాన్ని విని మాట్లాడకూడదు. ఏం తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి ఇంకొకటి, తక్షణ స్పందన మన మొదటి అంశం కదా. నేను నాకు టైం పడుతుంది, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఓకే. ఏం చేయాలి ప్రమాద స్థలంలో? మన ఆ టీం భద్రత కూడా చాలా ముఖ్యమైనది. అది సురక్షితం కాకపోతే వెళ్ళకూడదని ఇంతకు ముందే చెప్పుకున్నాము. సో సభ్యుల వ్యక్తిగత ప్రాధాన్యతకు కూడా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. సో అది ఏంటి, ప్రమాదం ఏంటి? రసాయనాలు, టాక్సిక్ గ్యాసెస్ లీక్ అయినాయా, లేకపోతే ఫైరా, లేకపోతే ఎక్స్ప్లోషనా, వాటిని బట్టి కూడా మనం వ్యవహరించాలి. తర్వాత అధికారులు దాని రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎవరు వస్తారు? మెయిన్గా పోలీసులు వస్తారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ లాంటి వాళ్ళు వస్తారు. అగ్నిమాపక ఫైర్ వాళ్ళు ముందు వస్తారు. తర్వాత అలాగే మెడికల్ అంబులెన్స్లు అవి కూడా వస్తాయి. సో వీళ్ళు వచ్చే వరకు కొంచెం వేచి ఉండి అక్కడ ఉన్న పరిస్థితులను గమనించి ఆ సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో డిస్టర్బ్ చేయకూడదు, మనలో వెళ్ళకూడదు, దూరంగానే ఉండాలి. బాధితులకు తక్షణ సహాయం అవసరమైతే అక్కడ షార్టేజ్ ఆఫ్ పర్సనల్ ఉంటే మనం ఏమన్నా ఇవ్వగలిగితే, సపోర్ట్ చేయొచ్చు. అది ఒకవేళ మనం వెంటనే వెళ్ళటం సంభవిస్తే అలాంటి పనులు మనం చేయొచ్చు. అలాంటి పనులు చేయటం వల్ల మనకేంటంటే అవతల వాళ్ళతో కొంత యాక్సెస్ వస్తుంది, ఒక పరిచయం కూడా వస్తుంది. కనుక నెక్స్ట్ మనం ఏదన్నా సమాచారం సేకరించడానికి కొంత సులువు అవుతుంది మనకి. జాగ్రత్తలు అవసరమైతే అనుమతి ఉంటే, ఎందుకంటే అనుమతి ఎందుకు అంటున్నామంటే అన్ని ప్రదేశాల్లోకి లోపలికి రానివ్వరు, అనుమతి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము సిగాచికి వెళ్ళినప్పుడు కూడా అంతకుముందు మన హెచ్ఆర్ఎఫ్ టీం వెళ్ళింది, వాళ్ళు లోపలికి పోనివ్వలేదు. కానీ మేము వెళ్ళిన రోజున మాత్రం అప్పటికి చాలా టైం అయిపోయింది, రెస్క్యూ ఆపరేషన్ అప్పుడు జరగట్లేదు. అందుకని మమ్మల్ని లోపలికి వెళ్ళనిచ్చారు, కానీ బాగా దగ్గర దాకా వెళ్ళనివ్వలేదు. కొంచెం కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యి అబ్జర్వ్ చేయడానికి అలౌ చేశారు. జాగ్రత్తలు అవసరం. జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మనం మాస్క్, గ్లోవ్స్ లాంటివి ఉంటే వాడుకోవచ్చు. మన దగ్గర ఉండవు సామాన్యంగా. మనం వాడే ఈ ఎయిర్ మాస్కులు ఉంటాయి కదా, ఎయిర్ పొల్యూషన్కి వాడే మాస్కులు, కోవిడ్కి వాడే మాస్కులు లాంటివి, అవి వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటి. అట్లీస్ట్ అవి టాక్సిక్ గ్యాసెస్ ఉంటే అవి పనిచేయవు. ఓన్లీ డస్ట్ ఉన్న చోట, ధూళి ఉన్న ప్రాంతం అయితే అది పనికొస్తుంది, కానీ టాక్సిక్ గ్యాసెస్ నుంచి అది మనకి రక్షణ కల్పించదు. తర్వాత సమాచార సేకరణ చేయడానికి మనం ఏం చేయాలంటే ప్రమాద వివరాలు సేకరించాలి. ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరిగింది ఇది మనం వెళ్ళేసరికి ముందుగానే తెలుస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఏ యూనిట్లో జరిగింది ఏమిటనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మన సికాచీలో ఏం చెప్పారు? రియాక్టర్ పేలిపోయింది అన్నారు. అది రియాక్టర్ కాదు కదా, పేలింది రియాక్టర్ కాదు, అది స్ప్రే డ్రైయర్. అది అందరికీ అర్థం కాదు ఏంటనేది. తర్వాత 2-3 రోజుల వరకు కూడా రియాక్టర్ అనే చెబుతూనే వచ్చారు, కానీ అధికారిక వ్యవస్థ మాత్రం దాన్ని క్లారిఫైయే చేయలేదు, పత్రికలకు కానీ ఎవరికి కానీ. ఆ కంపెనీ యాజమాన్యం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే మాత్రమే అది రియాక్టర్ కాదని వచ్చే వరకు అధికారులు ఎవ్వరూ క్లారిఫై చేయలేదు. సామాన్యంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే అధికారులు బ్రీఫింగ్ చేయాలి ప్రెస్కి, ఊహాగానాలు రాకుండా వాళ్ళు బ్రీఫింగ్ చేయాలి. అలాంటి బాధ్యత ప్రభుత్వం అధికారులు
పట్టించుకోవట్లేదు. ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా ఇదే జరుగుతుంది. ఒకవేళ ఫ్యాక్టరీ అధికారులు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ తీసుకున్నారంటే వాళ్ళు చాలా కేసుల్లో తప్పులే చెబుతున్నారు కానీ కనీస అవగాహన ఉండట్లేదు వాళ్ళకి. అదొక దౌర్భాగ్యము. ఎందుకంటే వాళ్ళకి తర్ఫీదు లేదు. వాళ్ళకి ఆ డిమాండ్స్ లేవు వాళ్ళ వర్క్లో. అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది మనకి తెలియకపోతే మనకి ఇబ్బంది ఉంది. మన కెరీర్లో అదొక సమస్య అవుతుంది. మనం ఎదగలేము అనేటువంటి భయం వాళ్ళకి లేదు. అందువల్ల వాళ్ళు ఏం తెలుసుకోరు. తెలుసుకునే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అడిగే దిక్కు లేకుండా ఉంది. ఇంకోటి మనం ఎలాంటి ప్రమాదం జరిగింది అది తెలిసిపోతే దాదాపుగా ప్రమాదం జరగగానే అటువంటి విషయాలు బయటకు వస్తాయి. సో ఏం జరిగింది అనేది ఒక్కొక్కసారి పూర్తిగా అక్కడ తెలియకపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత భవనాలు కూలిపోయినాయా లేదా అవన్నీ తెలుస్తాయి. బాధితుల వివరాలు కొంచెం సేకరించవచ్చు. సామాన్యంగా వెంటనే బాధితుల వివరాలు మన దగ్గర అంత పక్కాగా మన దగ్గర వ్యవస్థలు లేవు. ఎందుకంటే ఎంతమంది మొన్న సిగాచీలో ఎంత జరుగుతుంటేనే ఎవరు ఎంతమంది అనేది సమాచారం రావటానికి వారాలు పట్టింది మనకి. వారం పైన పట్టిన తర్వాతనే సమాచారం. అది కూడా అక్కడ ఉన్న ప్రెస్ చాలా యాక్టివ్గా ఉంది. నిజంగా మెచ్చుకోవాలి అక్కడ వాళ్ళ. చాలా మంది కుర్రవాళ్ళు ప్రెస్లో ఉన్నాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయి చేశారు అక్కడ. అందువల్లనే కొంత ఆ మాత్రం సమాచారం బయటకు వచ్చింది. వాళ్ళు వెలికి తీగిపోయినట్టయితే చాలా సమాచారం వచ్చేది కాదు. ఎంతమంది ప్రభావితమయ్యారు, గాయపడిన వారు ఎంతమంది, మరణించిన వారు ఎంతమంది, తప్పిపోయిన వారు ఎంతమంది, ఈ సమాచారం కూడా వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్ వల్లనే తప్పక బయటకు వచ్చింది. అది లేకపోతే వచ్చేది కాదు. వారి పేర్లేంటి, వయసు, చిరునామా, పని వివరాలు, అడ్రస్సు అటువంటివన్నీ కూడా బయటకు తేవాల్సినట్టు అవసరం ఉంది. వీలైతే సేకరించాలి. సామాన్యంగా ఇంత సమాచారం మనకి సిటిజన్స్ కమిటీలకి దొరకదు. వారికి అందించిన అది ఓవర్ ఏ పీరియడ్ చేయగలుగుతాం కానీ వెళ్ళి ఒక్కసారి విజిట్కి వెళ్ళినంత మాత్రానే ఇంత సమస్య రాదు. ఈ కమిటీ కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి వచ్చేసి ఏదో రాసేసేసి అనుకుంటే కుదరదు. అది చెయ్యాలనుకుంటే దాన్ని ఒక దశ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క రోజులో కాదు, వెళ్ళటం ఒక్కసారి వెళ్ళొచ్చు కానీ వేరు వేరు మార్గాల్లో సమాచార సేకరణ మాత్రం కొనసాగాలి. వారి పేర్లు, వయసు, చిరునామా ఇవన్నీ అనుకున్నాం కదా. తర్వాత ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్న వారిని, చూసిన వారిని గుర్తించండి. అక్కడ ఎవరెవరు ఉన్నారో అక్కడ ఎవడైనా విట్నెస్ ఉన్నారా? విట్నెస్లు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. విట్నెస్లు కూడా పెద్ద గ్యాప్ తర్వాత ఏం మాట్లాడకూడదు వాళ్ళతో. ఎందుకంటే అప్పటికే వాళ్ళు బయస్ అయిపోతారు. వేరే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి పైనుంచి ఒత్తిళ్ళు రావచ్చు. అందుకని తప్పులు కూడా చెప్పొచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరన్నా విట్నెస్గా ఉన్నాళ్ళు దొరికితే వాళ్ళు ఆ సమయంలో సామాన్యంగా నిజమే చెప్తారు. ఆ నిజాన్ని మనం గుర్తించుకోగలిగితే, రికార్డ్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. ఇవన్నీ ఎంతవరకు సాధ్యమనేది అధికారికంగా కానీ కమిటీలకి ఈ సమాచారం సేకరించడంలో అంత కేక్ వాక్ కాదు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చాలా పేషెంట్స్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించి సేకరించాల్సిన అవసరం ఉంటుంది. సో భౌతికమైన ఆధారాలు ఏమన్నా తీసుకోగలమా, ఏమైంది అంటే అనేది. ప్రమాద స్థలంలో ఫోటోలు, వీడియోలు తీయొచ్చా, ఏమేమి పడిపోయినాయి, ఏమి కూలిపోయినాయి అనేది చూసుకోవచ్చు. తర్వాత అక్కడ పీపీఈలు, వ్యక్తిగత రక్షణ పీపీఈలు అంటారు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటారు. వాటిని వాడారా, ఏం వాడారు? ఈ వాడటం కంటే ముందు యాజమాన్యం అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ పెట్టిందా, తర్వాత ఇంజనీరింగ్ కంట్రోల్స్ పెట్టిందా? ఇంజనీరింగ్ కంట్రోల్స్ అంటే ఈ ప్రమాదం జరగకుండా చూడటానికి అనువైనటువంటి కంట్రోల్ పద్ధతులు అక్కడ పెట్టిందా? ఈ పీపీఈ వల్ల ఏమీ కాదు. పీపీఈ అనేది లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అది చివరికి అంతా ఏమీ చేయలేనప్పుడు గ్యాస్ లీక్ అయ్యి వస్తుంటే మాస్క్ పెట్టుకుంటే కొంచెం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు, అట్లాంటివే. కానీ అది ప్రమాదాన్ని ఆపటానికి ఈ పీపీఈలు పనికిరావు. పీపీఈ అనేది ఒక డిఫెన్స్ అంతే, ఫైనల్ డిఫెన్స్. అది అంతవరకే. పేలినప్పుడు ఇది ఒక పేలుడు జరిగితే పీపీఈల వల్ల ఏమీ కాదు. ఓన్లీ మెయిన్గా టాక్సిక్స్ వచ్చినప్పుడు, ఫైర్ వచ్చినప్పుడు కూడా ఏదైనా ఫైర్ క్లాత్స్ కనుక వాడుకుంటే, హై రేటెడ్ ఫైర్ క్లాత్స్ కనుక వేసుకుంటే అవి కొంతవరకు శరీరం కాలటాన్ని నుంచి రక్షించగలుగుతాయి. అటువంటి ఫైర్ బ్లాంకెట్స్, ఫైర్ డ్రెస్సులు అవి దాదాపు ఏ కంపెనీను కార్మికులకి ఇవ్వటం లేదు.
వీళ్ళు ఉన్నా కూడా అవి వేసుకోలేరు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత వేసుకునేంత సమయం ఉండదు. ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. కంపెనీ భద్రతా నిబంధనలు, లైసెన్సులు, అనుమతులు ఏమున్నాయి అనేది ఈ సామాన్యంగా మన దేశంలో ఈ ఈ ఈ- ఈ సమాచారం సేకరించడం చాలా కష్టం. ఎందుకంటే అధికారులు ఎవరు కోఆపరేట్ చేయరు. ఫ్యాక్టరీ అధికారులు ఎవరు ఏ సమాచారం ఇవ్వరు. కాలుష్య నియంత్రణ వాళ్ళ అధికారులు కూడా ఆ సమాచారం ఇవ్వరు. మనం ఒకవేళ ఆర్టీఐ ద్వారా సేకరిద్దామంటే ఆర్టీఐ వేసినాక 2 నెలలకో 3 నెలలకో మనకి సమాచారం వస్తుంది. అప్పుడు దానికి అసలు అర్ధరహితం అవుతుంది. కార్మికుల శిక్షణ రికార్డులు ఏమన్నా ఉన్నాయా, అసలు వీళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చారా? భద్రత అంటే దాదాపు అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే 7వ తరగతి 8వ తరగతి చదువుకున్నాడికి అసలు అక్షరాలు రాయటం రాని వాడికి హెజార్డ్స్ గురించి ఏమి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ? ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? కొన్ని చోట్ల అయితే పిక్చర్ ట్రైనింగ్ అటువంటి ఇస్తారు. కానీ అంత అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేది? గ్రూప్స్ ఎక్కడున్నాయి? వాళ్ళకి అర్థమయ్యేటట్టు స్థానిక భాషలో వాళ్ళ భాషలో ట్రైనింగ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీహారీలు ఉంటే బీహారీ భాషలో ఎవడు చెబుతాడు? అట్లా అన్నమాట. వైద్య రికార్డులు, పోస్ట్ మార్టం నివేదికలు ఇది ఒక పెద్ద ప్రాబ్లము. ఏ పోస్ట్ మార్టం నివేదికలోనూ కాజ్ ఆఫ్ డెత్ రాయట్లేదు. నేను కొన్ని చూశాను. అసలు కాజ్ ఆఫ్ డెత్ వదిలేస్తున్నారు అక్కడ. ఎందుకని వదిలేస్తున్నారు? వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఒకవేళ టాక్సిక్ గ్యాస్ పీల్చి చచ్చిపోతే ఏ గ్యాస్ వల్ల పీల్చి చచ్చిపోయాడనే తెలియదు. మొన్న అక్కడ వైజాగ్ దగ్గర హైడ్రోజన్ సల్ఫైడ్ పీల్చి చచ్చిపోయారని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. మాకు అర్థమైనంత వరకు అక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్ వచ్చే అవకాశమే లేదు. కానీ వాళ్ళు ఏదో చూపించుకోవడం కోసం తప్పుడుగా చేస్తున్నారు. దాంతో అధికారులందరూ కోఆపరేట్ చేసి ఆ కథనే ప్రచారం చేస్తున్నారు. హాస్పిటల్లో ఏం చెప్పారంటే హాస్పిటల్ వాళ్ళు మాకేం తెలీదు, మేము సిమ్టమ్స్ని బట్టి మాత్రమే వైద్యం చేస్తున్నాం. రోగాల ఏమి లక్షణాలు ఉన్నాయో దానికే మేము వైద్యం చేస్తున్నాం. కానీ ఫలానా గ్యాస్కి పీల్చాడు కనుక దానికి యాంటీడోట్స్ అనేవి మా దగ్గర తెలియవు, మాకు తెలియవు. అసలు అక్కడ దానికి ఏమి యాంటీడోట్స్ కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. ఆ కెమికల్ మందులు ఉండవు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత పోస్ట్ మార్టం చేసినప్పుడు శరీరంలో మార్పులను అబ్జర్వ్ చేసి ఏ టాక్సిక్ గ్యాస్తో ఆ మార్పులు వచ్చినాయని గుర్తించేటువంటి నాలెడ్జ్ కూడా పోస్ట్ మార్టంలో ఉన్నదని మనం అనుకోవట్లేదు. ఆ డాక్టర్లకు తెలియకపోవచ్చు. అది కూడా పాసిబుల్. పరిహారం చెల్లింపునకు సంబంధించిన పత్రాలు అసలు పరిహారమే ఇవ్వలేదు. ఇంతవరకు చనిపోయిన వాళ్ళకి పరిహారం ఇచ్చినట్టుగా దాఖలాలు లేవు సిగాచి ప్రమాదంలో. ఇది ఒక పెద్ద ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఒక్కటి మాత్రం ఏంటంటే పరిహారం వెంటనే ఇస్తున్నారు. పరిహారం కూడా ఇక్కడ కూడా గమనించింది ఏంటంటే మన హెచ్ఆర్ఎఫ్ టీము ఈ అరోర్ ప్రమాదం గురించి వెళ్ళినప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు యాజమాన్యానికి ఆ విషయం తెలిసి వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేశారు. కొద్దిగా కాంపెన్సేషన్ అంతకంటే ఎక్కువ ఇచ్చారు. మొదటిసారి చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు ఇస్తే రెండోసారి ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ఒకరికి 41 లక్షలు, ఒక అతనికి 45 లక్షలు ఇచ్చారు. అది మనం వెళ్ళినందుకు జరిగిన ఒక ప్రయోజనం అంతవరకు చెప్పుకోవచ్చు. లేకపోతే ఆ మాత్రం అటెన్షన్ లేకపోయినట్టే పబ్లిక్ అటెన్షన్లోకి వచ్చింది ఈ ప్రమాదము, దాని గురించి ఎవరు మాట్లాడతారు అనే భయం వచ్చి కలగకపోతే వాళ్ళు అసలు ఎవరిని పట్టించుకోరు. అందుకోసమన్నా నిజ నిర్ధారణ చేయటం అవసరం. కనీసం వాళ్ళకి కొంచెం డబ్బులన్నా అయిపోతుంది. తర్వాత వాళ్ళు మనతో కోఆపరేట్ చేశారా లేదా, వాళ్ళ పావర్టీలో ఉన్న వాళ్ళ కష్టాలు అవి మనం తీర్చగలిగేవి కాదు. అది వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు నిలబడలేకపోతున్నారంటే ఎంతో విద్య ఉంది, సంపద ఉన్న వాళ్ళు మనమే నిలబడట్లేదు చాలా విషయాల్లో. వాళ్ళు నిలబడి పోరాటం చేయాలని మనం అనుకోవటం కూడా అర్థం లేదు. అది అంతే, పరిస్థితులు అనుకూలించే వరకు ఇలాగే ఉంటాయి. తర్వాత పరిశోధనా పద్ధతులు ఏమిటి, ఏం వాడాలంటే వ్యక్తులతో మాట్లాడటం, మనం అందరితో మాట్లాడాలి. బాధితులు, సాక్షులు, కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, స్థానిక నిర్వాసితులు, మాజీ ఉద్యోగులు, రెస్క్యూ సిబ్బంది, వైద్యులు, వీళ్ళందరూ మనకు దొరకరు. కానీ ఈ అందరూ ప్రాబబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. వీళ్ళందరితో అంత అంత మనం చేయగలిగితే చాలా గొప్పగా చేసినట్టు. దానికోసం ప్రత్యేకించి ఒక బృందాల్లాగా సమయం వెచ్చించి చేయగలిగితే అంత అంత పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రంలో భద్రతలు కూడా చాలా మార్పులు వస్తాయి. ఆటోమేటిక్గా రావాల్సి వస్తుంది. ప్రజలు వీటిని గురించి గుర్తిస్తున్నారని రాజకీయ నాయకులకు భయం కలిగినప్పుడు, కంపెనీలకు భయం కలిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్పులు వస్తాయి. పత్రాల పరిశీలన, అధికారిక రికార్డులు మనకి ఎవడిస్తాడు? పోలీస్ ఎఫ్ఐఆర్ అది అసలు
వాళ్ళ మీద మామూలు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. చిన్నగా ప్రొటెస్ట్ చేస్తే మొన్న ఇక్కడ ఇది యాదాద్రి ఆ, భువనగిరి జిల్లాలో ఒక టైర్ల ఫ్యాక్టరీ, తగలబెట్టే ఫ్యాక్టరీ ఉంటే, పైరాలసిస్ ఫ్యాక్టరీ ఉంటే, ఆ ఫ్యాక్టరీ వాసన భరించలేక ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ వాసన కడుపులో తిప్పేస్తుంది. నాకు అనుభవం అయింది ఒకసారి కొండపల్లిలో. ఒకళ్ళు నన్ను తీసుకెళ్లారు అక్కడికి. ఇక్కడంతా తగలబెడుతున్నారు సార్, దీని మీద మనం కంప్లైంట్ రాయాలి, మీరు ఒకసారి రండి అని తీసుకెళ్లారు. నేను విజయవాడ వెళ్ళాను. తీసుకెళ్ళి చూస్తే అక్కడ చూడటానికి వెళ్ళింది, నాకు ఒక్కసారిగా ఆ వాసన పీల్చిన తర్వాత నాకు అసలే స్మెల్ అలర్జీస్ ఉన్నాయి కొన్ని. దాంతో ఒక్కసారిగా కడుపులో తిప్పేసి ఒక దాదాపు ఒక అరగంట పాటు నార్మల్ కాలేకపోయాను నేను. అంత కష్టమైంది, భయంకరమైంది. అప్పుడు ఆంధ్ర ఎజిటేషన్ జరుగుతున్నప్పుడు కూడా డిమాన్స్ట్రేషన్ జరుగుతుంటే రోడ్ల మీద టైర్లు కాల్చేవాళ్ళు. ఆ టైర్లు కాలుస్తుంటే అప్పుడు నేను కూడా ఒక రాసి పత్రికలందరికీ పంపించి, తెలిసిన వాళ్ళకి పంపించి, బాబు వాళ్ళని ప్రొటెస్ట్ చేయమని, కానీ ఆ ప్రొటెస్ట్ మధ్యలో టైర్లు కాల్చొద్దండి బాబు, దానికి బాధితులయ్యే వాళ్ళు వీళ్ళేను, దానిలో డయాక్సిన్స్ అనే అతి కాలుష్యకారకమైనటువంటి క్యాన్సర్ కారకమైనటువంటి విషయాలు వస్తాయి, ఎంతమంది క్యాన్సర్ వస్తుందో అటువంటి పిచ్చి పనులు చేయదని రాయాల్సి వచ్చింది. ఎవరు చేశాడని అది ఒక ప్రొటెస్ట్ అంటే టైర్లు తగలబెట్టడం ఒక ఇది అయిపోయింది అది అక్కడ. ఓపెన్ సోర్స్ సమాచారం, వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు, ప్రభుత్వ వెబ్సైట్లు, వాటి నుంచి ఎంత తీసుకోగలిగితే వాటి నుంచి సమాచారం తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. వాటిలో ఉన్న సమాచారం ఎంత విశ్వసనీయమైనది అనేది మనం బేరీజు వేసుకునే ఆ సమాచారాన్ని మనం అంగీకరించాలి, లేకపోతే లేదు. ఏమి సేకరించాలి? మనం చూసినవి, విన్నవి. అక్కడ ఏం చూసాం? అక్కడ పొగలు వస్తున్నాయా, వింత వింత శబ్దాలు ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగాచిలో 2 సార్లు పేలింది, అది ఒక్కసారి పేలలేదు. ఎంతమంది అబ్జర్వ్ చేశారు 2 సార్లు పేలింది? మొన్న మేము వెళ్ళినప్పుడు అడిగితే చాలామంది అంగీకరించారు, అవును సార్ 2 సార్లు పేలింది అన్నారు. మేమేమో ఇంతకు ముందు ఉన్న అనుభవాలను బట్టి వేరే దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో జరిగినటువంటి ఉదంతాల ఆధారంగా కనీసం 2 సార్లు పేలి ఉండాలని ఒక నిర్ధారణకు వస్తే దాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు వెరిఫై చేసుకున్నాం. మేము అక్కడికి వెళ్ళక ముందే ఆ, ఆయేషా మినాజ్ అని ఫ్రంట్ లైన్ ఆమె వెళ్ళొచ్చినప్పుడు ఆమె నాతో మాట్లాడినప్పుడు ఇది ఇది ఏమన్నా 2, అక్కడ ఒక పోలీస్ ఆయనే చెప్పాడు నాకు అని చెప్పింది. 2 సార్లు పేలిందని ఒక పోలీస్ అధికారి నాకు కన్ఫర్మ్ చేశాడని చెప్పింది. అట్లా అందువల్ల మనం కొంచెం గమనించి శ్రద్ధగా ఉంటే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు వాటి నుంచి మనం కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ప్రమాద స్థలం యొక్క ఫోటోలు, వీడియోలు అది అలౌ చేస్తే, ఒక్కోసారి అలౌ చేయరేమో. వివరా వివరాలను రాయటానికి ఏదో మనం ఒక బుక్ పెట్టుకుని వెళ్ళి రాసుకోవాలి, రికార్డు పెట్టుకోవాలి. సాక్షులతో మాట్లాడేటప్పుడు వాళ్ళని మనం అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడగకూడదు. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు స్పీక్ ఆన్ దేర్ ఓన్. దాని గురించి వాళ్ళ అనుభవాలను చెప్పమని అడగాలి, కానీ ఇలా ఎందుకు అలా ఎందుకు అని మనం అడగకుండా ఉంటేనే మంచిది. పర్టికులర్లీ మొన్న నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు మనం ఏమీ అడగకూడదు. వా- వాళ్ళు చెప్పేది విని రావాలి. ఎందుకంటే మనకి వాళ్ళ మీద కంట్రోల్ లేదు. మనమేమి అధికారికమైన కమిటీ కాదు. అధికారికమైన కమిటీ కూడా వాళ్ళని మనమేం చేయలేం. అతను బాధితుడు, అతను ఏం చెప్పాడో వినాలి. తప్పు అనుకుంటే దాన్ని ఇంక్లూడ్ చేయకుండా ఇట్ ఇస్ నాట్ నా విశ్వసనీయమైన సమాచారం కాదని రాసేయచ్చు. మనం అంతవరకు చేయొచ్చు, కానీ వాళ్ళని ఎందుకు నువ్వు చెప్పట్లేదు ఏమిటి అని అనలేము ఆ పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదువుకున్న కుర్రాడే 183 డిగ్రీల కంటే తక్కువ ఉందని చెప్తుంటే అతన్ని ఏం చేస్తాం మనం? వాట్ ఈజ్ ఇట్? ఏం చేయలేం. ఫోటోలు లేదా వీడియోలు తీసేటప్పుడు తేదీ, సమయం మరియు స్థానాన్ని గుర్తించండి. ఇంకొకటి ట్యాగ్, లొకేషన్ జిఐఎస్ పెట్టుకుని అది ఏ కోఆర్డినేట్సో అది ఉంటే మనకి పనికి వస్తుందని, మోర్ అథెంటిక్గా ఉంటుందని. అది తర్వాత గోప్యతా చట్టాలను గౌరవించండి. మనకి ఏమవుతుందంటే చాలా వాటిలో కొన్ని పర్సనల్స్ ఇది కూడా ఉంటాయి. ఎవరికైనా ఏదైనా అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజర్డ్ పర్సన్ ఫోటోలు తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ నాట్ ప్రాపర్. వాళ్ళ అనుమతి లేకుండా మనం బయట ఇవ్వటం అనేది సరైనది కాదు. అందువల్ల పర్టికులర్లీ వేరే దేశాల్లో అయితే అటువంటివన్నీ చాలా పర్టికులర్గా ఉంటాయి. దే కెన్ సూ యూ. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటివన్నీ బయట పెట్టకూడదు. మనం మాట్లాడుకునేటప్పుడు ఇంత ఇంత ప్రమాదం జరిగింది, ఇంత కాలిపోయిందని చెప్పొచ్చు, కానీ అది పబ్లిక్ సర్క్యులేషన్లో పెట్టడం కుదరదు.
ఈ సమాచారం ఎలా విశ్వసనీయమైందని ఎలా ధృవీకరించాలి అంటే మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి సమాచారం? అధికారికంగా ఇచ్చిన ప్రెస్ రిలీజులు ఏమైనా ఉన్నాయా? స్థానిక వార్తా సంస్థలు ఏమన్నా ఇచ్చినాయా? సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా నిపుణులైన వ్యక్తులు పెట్టిన సమాచారమా? ఇక్కడ కూడా చాలా పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఏంటంటే మనం కొంత మనంతటా మనమే దాన్ని ఎంతవరకు తీసుకోవచ్చో అంతవరకే తీసుకోవాలి. పర్యావరణ శాఖ లేదా స్థానిక జిల్లా అధికారుల నుండి అధికారిక నివేదికలు మనకి ఎవడిస్తాడు ఇవ్వడు, కానీ వేరే చోట్ల అవకాశం ఉన్న దేశాలు అలా చేయొచ్చు. సాక్షుల నుండి వచ్చిన సమాచారాన్ని ఇతర మూలాధారాలతో పోల్చొచ్చు. మనం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా చెప్పాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకడు వాడేం చెప్పాడంటే హాస్పిటల్లో ఉన్నాడు, సార్ 2 సార్లు కాదు సార్ 3 సార్లు పేలింది, మూడోసారి తక్కువగా పేలింది అని చెప్పాడు. అది 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 విశ్వసనీయమైనటువంటి సమాచారం కాదు. ఇంకొకటి ఏం చెప్పాడు వాడు, పేలిన భవంతిలోనే నేను ఉన్నాను, 5th ఫ్లోర్లో ఉన్నాను, అక్కడి నుంచి గోడ పడిపోలేదు, నేను పైకి ఎక్కి అక్కడి నుంచి పైప్ పట్టుకుని దిగాను అని చెప్పి కథ చెప్పాడు నాకు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ భవనం ఆనవాళ్ళు లేకుండా కూలిపోయింది. ఆ భవనంలో వాడు ఉంటే ఖచ్చితంగా బతికేవాడు కాదు. పక్కన ఫిల్టర్ ప్రెస్ ఉన్న దాని దగ్గర ఆ ఫిల్టర్ ప్రెస్లో క్లీనింగ్ చేస్తూ కూర్చున్నాడు వాడు. ఆ పక్కకి ఈ ఎఫెక్ట్ పడింది. అందుకని కొద్దిగా అతనికి పెద్దగా కాలేదు, కాళ్ళ దగ్గర కొద్దిగా ఉంది. అసలు ఇంకా హాస్పిటల్లో ఎందుకు ఉంచారో కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది. అతను ఎప్పుడో డిశ్చార్జ్ అయిపోవచ్చు. అతన్ని బ్యాలెన్స్ చేయటం కోసమే కావాలని యాజమాన్యం ఉంచిందేమో అని మేమందరం చర్చించుకున్నాం దాని గురించి. కావాలని వచ్చిన వాళ్ళకి తప్పుడు సమాచారం ఇవ్వటానికి ట్రైన్ చేసి పెట్టారు అక్కడ. అతని ప్రాబ్లం ఏం లేదు, నార్మల్గా ఉన్నాడు, లేచి నడవగలడు కూడా. అది కూడా చేస్తున్నారు వాళ్ళు. కనీసం 2 మూలాల నుంచి సమాచారాన్ని, కనీసం ఒక అథెంటికేషన్ చేసుకోవటానికి 2 ఇండిపెండెంట్ సోర్సెస్ కావాలి. వ్యక్తుల గోప్యతను, సున్నితత్వాన్ని గౌరవించాలి. ఎటువంటివన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత సమాజంతో సంప్రదింపు. సమాజంతో కలిసి పనిచేయటం వల్ల మరింత చాలామంది అక్కడ లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరి నుంచి, స్థానిక సంస్థల నుంచి, స్థానికంగా పనిచేసే వాళ్ళ నుంచి కొంత సమాచారం మనకు లభిస్తుంది. మన అంతకుముందు మనకు తెలియని సమాచారం కొంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వెళ్ళినప్పుడు లోకల్ పీపులే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ వాళ్ళ ద్వారా దొరికినాయి మాకు. వాళ్ళని ఎత్తుక్కుంటూ పోయి పట్టుకున్నాం. స్థానిక అధికారులు లేదా కమ్యూనిటీ నాయకులు నిర్వహించే పబ్లిక్ సమావేశాలకు హాజరుకండి. ఎవడు చేస్తున్నాడు చేయడు, కానీ ఒకవేళ చేస్తే మనం అలా చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సంబంధిత హ్యాష్ట్యాగులు లేదా మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్లో ఉన్నారు, లేదా బ్లూ స్కైలో ఉన్నారు, వాటిల్లో ఎవడెవడో వాటికి సంబంధించి పెడితే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది రాస్తారు, కొంతమంది దానికే స్పెషల్ హ్యాండిల్ కూడా పెట్టి సమాచారాన్ని షేర్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఉంటే తీసుకోవచ్చు. మనం సమాజంతో సంప్రదించేటప్పుడు గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించండి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా చూడాల్సిన బాధ. మనం ఈ మొత్తం చేసే టైంలో మనం ఏదో ఊహాజనితంగా ఉన్న సమాచారాన్ని మనం ఎవరితోనూ పంచుకోవద్దు. మనం ఖచ్చితంగా నిజమని నమ్మింది మాత్రమే ఇతరులతో మాట్లాడాలి. నివేదిక అప్పుడు వీటన్నిటినీ, ఈ సమాచారాన్ని తీసుకుని ఒక నివేదిక తయారు చేసుకోవాలి. సమాచారం సేకరించిన తర్వాత ఒక నివేదిక రూపొందించుకోవాలి. ఎలా జరిగిందనే దానిపై టైం లైన్ అంటారు, కాలక్రమ వివరణ ఇవ్వాలి. మనం కారణాల విశ్లేషణ, భద్రతా లోపాలు, శిక్షణలేమి, నిర్వహణ సమస్యలు ఏమేమి ఉన్నాయి, నిర్వహణ సమస్యలు, అక్కడ భద్రతా లోపాలు ఏమున్నాయి, అసలు కార్మికులకి శిక్షణ ఇచ్చారా? ఐ డౌట్ ఇక్కడ ఎవరికి శిక్షణ ఇవ్వలేదు. ఇంకొకటి ఏం చెబుతున్నారు వీళ్ళు, మాకు ISO సర్టిఫికేట్లు ఉన్నాయి, ISO 14001, ISO 45001 ఉన్నాయి అని చెప్తున్నారు. అవి నిజమైతే ఈ ప్రమాదం జరగకూడదు. ఇందులో ఈ సర్టిఫికేట్లతో ఉన్న దుర్మార్గం ఏంటంటే, ఆ కంపెనీలో ఏ చిన్న విభాగానికి కూడా ఆ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అది మొత్తం కంపెనీకి ఆ సర్టిఫికేట్ ఉన్నట్టు కాదు. కానీ వాళ్ళు మా దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు కంపెనీకి ఉన్నట్టుగా చూపించవచ్చు. అందుకనే నేను మన జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కు మెసేజ్ పెట్టినప్పుడు అడిగాను, అయ్యా మీరు చూసారా ఈ సర్టిఫికేట్ని? ఈ సర్టిఫికేట్ అది ఈ ఉత్పత్తికి ఉన్నదా, ఉత్పత్తి చేసే ప్లాంట్కి ఉన్నదా, లేకపోతే ఎలా ఉన్నది, ఎలా క్లెయిమ్ చేస్తున్నారు?
అంత అది గనక ఉంటే అందులో ధూళి పేలే ప్రమాదం ఉన్నదని గుర్తించకుండా సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది? 45,001 ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో ఆ, అది ఇక్కడ ధూళి ప్రమాదం ఉన్నది, కంపల్సిబుల్ డస్ట్, మండే ధూళి ప్రమాదం ఉన్నది అనేటువంటి నిజం బయటకు వచ్చేది. వాళ్ళు ఏదో చర్యలు చేయాల్సి వచ్చేది. మరి ఎట్లా వచ్చింది అంటే అది ఎవరికో, నాకు వాళ్ళ వెబ్సైట్లో ఇంకో చోట కనిపించింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఆఫీస్ అని ఒకటి ఉంది, వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి బిజినెస్ ఆఫీస్ ఉంది. ఆ బిజినెస్ ఆఫీస్కి తీసుకున్నారు ఆ సర్టిఫికెట్, కానీ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ప్రొడక్షన్ అని నా అంచనా. మరి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు మార్గం లేదు, తెలుసుకోవాలి తర్వాత. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన సిఫార్సులు ప్రభుత్వం, పరిశ్రమలు, కార్మికులకు. మా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అధికారికంగా కమిటీ వేసిన ఐఏసిటి కమిటీలో అందరూ తెలిసిన వాళ్ళే నాకు, కానీ వాళ్ళతో పంచుకున్నా కూడా నాకు పెద్ద అంత గోప్యంగా ఉండే మనుషులు, వాళ్ళు అంత లోతుగా పరిశీలన చేస్తారనే విశ్వాసం కూడా నాకు లేదు. అందువల్ల వాళ్ళతో నేను పెద్దగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సమాచార బాధ్యతాయుత నివేదింపు. ఉన్న సమాచారాన్ని రెస్పాన్సిబుల్గా, బాధ్యతాయుతంగా ఎలా మనం అధికారులకి చేరవేయాలి, మనం దాని మీద మనం ఏం డిమాండ్స్ చేయొచ్చు. కార్యకారులకు మనం ఏదన్నా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలంటే బాధ్యత తరఫున కానీ ఆ సమాచారాన్ని ఎలా వాడుకోవాలి అనేది గురించి సంబంధిత రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ శాఖలకు వాళ్ళకి మనం పంపించాలి కదా. రాసి పంపించాలంటే స్పష్టమైన వాస్తవికమైన భాషలో నివేదికలు రాయాలి. తర్వాత మీ డాక్యుమెంట్ చేసిన ఫోటోలు, వీడియోలు లేదా సాక్షుల వివరాలు జోడించాలి. మరి ఏమన్నా ఎవిడెన్స్లు ఉంటే దానికి పెట్టాలి. అధికారిక ఫిర్యాదు లేదా ఈమెయిల్ ద్వారా, మనం ఎక్కువగా ఈమెయిల్ ద్వారానే చేస్తున్నాం, ఈమెయిల్ ద్వారా కూడా చేయొచ్చు, లేకపోతే ప్రింటెడ్ వర్షన్ తీసుకెళ్ళి ఇవ్వచ్చు. తర్వాత ఆ బాధితుల గోప్యతను గౌరవించాలి, వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయకూడదు. సామాన్యంగా మాకు యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్లో నేను తెలుసుకున్నది ఏంటంటే అసలు చనిపోయిన వ్యక్తుల పేర్లు కూడా రాయరు, అక్కడ రాయనివ్వరు. వేరే దేశాల్లో వాటి పేర్లు రాయనివ్వరు. ఇక్కడ అడ్డగోలుగా అన్నిట్లోనూ రాసేస్తున్నారు, అన్ని నివేదికల్లోనూ రాసేస్తున్నారు, కోర్టు జడ్జిమెంట్లో రాసేస్తున్నారు. దట్స్ నాట్ అలౌడ్. మాకు గైడ్ లైన్స్ ఫర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అన్న వాల్యూమ్లో స్పెసిఫిక్గా చేస్తారు. ఆ కార్మికుల పేర్లు తీసుకోవద్దు, మీరు విట్నెస్లు తీసుకున్నా కూడా పేర్లు రాయకూడదు. పేర్లు రాయకుండా ఆ డిజిగ్నేషన్ ప్రకారం రాయాలి. హెల్పర్ 1, హెల్పర్ 2, ఆఫీసర్ 1, ఆఫీసర్ 2, సూపర్వైజర్ 1, సూపర్వైజర్ 2 అనే ఏదో పెట్టి అట్లా వాళ్ళు ఏమన్నారు రాయాలి, కానీ వాళ్ళ పేరు రాయకూడదు. అది లెక్క. వేరే దేశాల్లో అయితే అలౌ చేయరు, మరి ఇక్కడైతే అడ్డగోలుగా ఉంది వ్యవహారం. ఏం ప్రమాదంపై కొత్త సమాచారం, అధికారిక మూలాధారం, ప్రభుత్వ నివేదికలు అనుసరించండి. ఇది చాలా టైం ఎక్కువైందా? ఎంత నేను చూడలేదు. 8:30 అవుతుంది, తొందరగా ముగించేస్తాను ఇక. ఒక 10 minutes. 10 minutes. ప్రభుత్వం లేదా కంపెనీ నుండి వచ్చే దర్యాప్తు నివేదికలను దానికి మనం చూసుకోవాలి. వాళ్ళు ఏమో చెబుతున్నారు, ప్రభుత్వం, కంపెనీలు ఏం చెబుతున్నారు అనేది మనం చెక్ చేసుకోవాలి. సమాచారంలో లోపాలు లేదా స్పష్టత ఉంటే మనం దాన్ని వేలెత్తి చూపి మనం ప్రశ్నించాలి. ఖచ్చితంగా సమాజం నుంచి 10 మంది ప్రశ్నిస్తూ ఉంటే అధికారులు, ప్రభుత్వం యొక్క దృక్పథంలో చాలా మార్పు వస్తుంది. ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే ఎవరు మాట్లాడుతున్న వాళ్ళు, రాస్తున్న వాళ్ళు నాకు కనపట్టలేదు. పత్రికల్లో కొద్దిగా 4 రోజులు రాస్తారు, తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ సమాజం నుంచి, మనలాంటి సంస్థల నుంచి ప్రతి ప్రమాదం జరిగినప్పుడు కనీసం మనం ఉత్తరం అన్నా రాయాలి. అవసరం అది, ఎందుకు జరుగుతుంది అనేది. సామాజిక మాధ్యమాల ద్వారా విశ్వసనీయ వార్తా ఖాతాలో ఇది సమాచార సేకరణ ఫాలో అప్ చేయటం గురించి. ఏదన్నా జరిగిన తర్వాత మనం ఒక నిజ నిర్ధారణ చేసాం, ఒక చిన్న నివేదికలాగా రాసుకున్నాం అనుకోండి, ఒక రిపోర్ట్ రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, దాన్ని ఫాలో అప్ కింద దాని నుంచి యాక్షన్ కోసం అధికారులకి మనం పర్స్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మనం అంతా రాసుకుని పత్రికలకి ఇచ్చేస్తేనే అది ఎండ్ కాదు. కనీసం 1-2 రిప్రజెంటేషన్లు రాసిన తర్వాతనే ఇక అది మనం ఇక ముందుకే వాళ్ళకు వదిలేసేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం దాన్ని అక్కడితోనే వదిలిపెట్టొద్దు, కొంచెం పర్స్యూ చేయాల్సిన అవసరం ఉంది. అదనపు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సమాచార సేకరణ ఇది చేసుకున్న తర్వాత సందేహం ఉంటే న్యాయవాదుల్ని మనం అడిగి స్థానిక అధికారుల ద్వారా సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు.
ఒకసారి మనం కనుక ఇటువంటి ప్రమాదాలను చూస్తే నేను ఎందుకు ఇది వచ్చిందంటే, మొన్న ఒక ఈ సిగాచి కవర్ చేసేటప్పుడు ఒక జర్నలిస్టు, న్యూస్ 16 అనుకుంటా, అతను కవర్ చేస్తూ ఏడ్చేశాడు అతను. ఎందుకంటే చుట్టూ అంతమంది చనిపోయిన వాళ్ళని, అంతమంది ఫ్యామిలీలు, రోధిస్తున్న ఫ్యామిలీలను చూసిన తర్వాత దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది. ఇంపాసిబుల్. మనం బండరాయిలాగా ఎవరు ఉండలేం. అసలు మనం సమాజంలోకి వెళ్ళి ఇది చేయాలనుకుంటున్నామంటేనే కాస్తో కూస్తో స్పందించే గుణం ఉంటేనే అక్కడికి వెళ్తాం కదా. స్పందించే గుణం ఉన్నవాడు ఖచ్చితంగా దాని మీద ప్రభావితులు అవుతారు. అంత విషాదం చుట్టూ ఉంటే, అంత భయంకరంగా మెటిలేటెడ్ బాడీస్ని చూస్తుంటే చాలామంది భరించలేం, కష్టం. అది న్యాయ పోరాటం చివరిది ఇది. సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి బాధితులకు న్యాయపరమైన సలహా అందించడంలో ఆ మద్దతు ఇవ్వండి. మన దగ్గర నాకేంటంటే, మనకి హ్యూమన్ రైట్స్ ఫోరంలో ఇంతమంది లాయర్స్ ఉన్నారు. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఎవరో ఒకళ్ళు కొంత ఇటువంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం అవసరము. ఇక రానున్న కాలంలో ఇవే కేసులు ఎక్కువగా ఉంటాయి. పోలీస్ స్టేషన్లో చంపే కేసులు తక్కువ ఉంటాయి. ఇట్లా చంపే కేసులే ఎక్కువ ఉంటాయి. ఇది కూడా డ్రోవ్స్లో చంపుతారు. ఒకటి రెండు కంటే 5లు 10లు మందిని చంపుతారు ఒకేసారి. ఇటువంటి దిస్ ఈజ్ అనదర్ మర్డర్, మ్యాన్స్లాటర్. ఈ మ్యాన్స్లాటర్ గురించి హక్కుల సంఘాలు మాట్లాడాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే ఎవరికి న్యాయం జరగట్లేదు అక్కడ. వాళ్ళకి చచ్చిపోయినాక మర్చిపోతున్నారు. ఒరిస్సా వాడైతే తక్కువ ఇస్తున్నారు, తెలుగాడైతే ఎక్కువ ఇస్తున్నారు. అది కూడా ఉన్నది. అట్లా ఈ చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు ఒకే కారణంతో చచ్చిపోయారు. వేరువేరుగా ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ పారిశ్రామిక వర్గాలపై పారదర్శకత, ముందు ట్రాన్స్పరెన్సీ గురించి, అది సమాచార హక్కు చట్టం పనికి రాకుండా పోయింది. ఆ పారదర్శకత అనేది అర్ధరహితం అయిపోతుంది మన దేశంలో. అంతకాళ్ళు కొట్టే సివిల్ సొసైటీ సాధించుకుంటే ఆర్టీఐ యాక్ట్, ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ ఎందుకు పనికిరాని యాక్ట్ అయిపోయింది. సో అందువల్ల వీటి కోసం అన్నా కొంచెం ఇవ్వట్టుకుంది. అసలు ఏం తప్పు జరిగింది, ఏం జరిగింది, ఇటు సరిదిద్దడానికి ఏం చేయాలని 2 స్లైడ్స్ ఉన్నాయి, క్విక్గా ముగించేస్తాను. ప్రస్తుత నియంత్రణ వ్యవస్థలు పూర్తిగా అసమగ్రం, ఇనాడిక్వేట్. అవి ప్రాథమిక మార్పులు కావాలి. ఇప్పుడు ఉన్న వ్యవస్థలు యాజ్ సచ్గా, ఉన్న పొల్యూషన్ కంట్రోల్ కూడా యాజ్ సచ్గా, ఉన్న డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాజ్ సచ్గా, ఆ కాంబినేషన్ ఆఫ్ ఆఫీషియల్స్తో వీళ్ళు భద్రతని తేలేరు. వీళ్ళ వల్ల కాదు. అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. పై మెరుగులు భద్రతా పనితీరును మెరుగుపరచవు. ఓన్లీ సమ్ కాస్మెటిక్ చేంజ్. కాస్మెటిక్ చేంజ్ అంటే మన సేఫ్టీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇచ్చారు, దానివల్ల ఏం మార్పు రాదు. దట్ జస్ట్ ఈస్ ఏ కాస్మెటిక్ చేంజ్ అంతే. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో తీవ్రమైన ప్రమాద శిక్ష చట్టం అని తెచ్చారు. ఎక్కువగా చనిపోతున్నప్పుడు, బాగా చనిపోతుంటే వాళ్ళు తెచ్చారు. మన దగ్గర ఎవడన్నా అసలు అటువంటి వాటి గురించి ఆలోచిస్తున్నాడా? మన అసెంబ్లీలో ఎక్కడైనా ఇంత పెద్ద ప్రమాదం, ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ అవుతుంది కదా, అసెంబ్లీలో సిగాచి పరిశ్రమ చర్చకు వస్తుందా? రాదు. ఐఎమ్ సర్టన్ ఇట్ విల్ నాట్ కమ్. వస్తే ఆశ్చర్యపడాల్సిన విషయమే. అధిక మరణాల రేటు ఉన్న పరిశ్రమలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. 2016లో న్యూజిలాండ్కి 2.6 ఉంటే వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుని దాన్ని తగ్గించాలని చెప్పి అందరూ న్యూజిలాండ్ ప్రజలకు కార్యాలయాలను సురక్షితంగా, ఆరోగ్యకరంగాను మార్చడానికి అవసరమైన ముఖ్యమైన శాశ్వత పరివర్తనను తీసుకురావాలంటే సిస్టమిక్ చేంజెస్, వ్యవస్థ స్థాయి విధానం చాలా అవసరం అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుని చెప్పారు. అందులో నుంచి కొటేషన్ ఇది, వాళ్ళ పాలసీలో నుంచి కొటేషన్ ఇది. ప్రమాదకర ఉద్యోగాలు, సరైన అర్హత లేని వ్యక్తుల నియామకం వల్ల జరుగుతున్నాయి. ఎక్కువ మంది చనిపోవటానికి కారణం అదే. హాస్కామ్ అంటే హజార్డస్ కెమికల్స్ వాడినప్పుడు క్యాజువల్ లేబర్ని ఉపయోగించకూడదు. వాళ్ళు డైలీ వేజర్స్ అనేది బరువులు మోయటానికే కానీ వాళ్ళు ప్రాసెస్లో ఆపరేటర్స్గా పనిచేయడానికి వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళతో చేయించకూడదు, అది నేరం అవుతుంది. కానీ అది ఎవడో అమలు చేయట్లేదు. ఓకే. ప్రాణాంతక సంఘటనలను నివారించడంలోనూ ప్రమాదకర, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి మేము ఈ హెచ్ఎల్సికి రాసాము. అలాగే మిగిలిన అధికారులకు పంపించాము. ప్రతి దేశంలోనూ ఇట్లాంటి రసాయన పరిశ్రమలు ఉన్న చోట డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లాంటి సంస్థలు
ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్మెంట్ అనే ఒక రెగ్యులేషన్ ఉంటుంది. దాని ప్రకారం నిర్వహణ చేయాలన్నమాట. ఏమేమి చేయాలనేది ఉంటుంది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇప్పుడు ఏం చెబుతారంటే అసలు మాకు దీంతో సంబంధమే లేదు, భద్రత మా విషయం కాదని తప్పించుకుంటారు. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటి సంస్థలు, పర్యావరణ అనుమతులు ఇచ్చే సంస్థలు ఏముంటాయో వాటిలో ఏముంటుందంటే రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఎందుకంటే పరిశ్రమ ప్రాసెస్ సేఫ్టీ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా నువ్వు పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి వీల్లేదు. పర్యావరణ అనుమతులు సరిగ్గా ఇవ్వకపోతే, ప్రాసెస్ సేఫ్టీని గుర్తించకుండా ఇవ్వకపోతే అందులో నుంచి రకరకాల ఉద్గారాలు వస్తాయి. భయంకరమైన టాక్సిక్ రిలీజెస్ రావచ్చు, పేలుడు జరగవచ్చు. పేలుడు జరిగినప్పుడు మళ్ళీ పర్యావరణం అంతా కలుషితం అయిపోతుంది. మరి వీటన్నిటిని నియంత్రించాలంటే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో పూర్తిగా గుర్తించిన తర్వాతే మీరు అనుమతి ఇవ్వాలి. అవి లేకుండా అనుమతులు ఇస్తున్నందువలనే ఇవి జరుగుతున్నవి. కంపెనీలకు సులువుగా ఉండాలని చెప్పి వాటి దగ్గర టెక్నాలజీ ఉందా లేదో కూడా చూడకుండా అనుమతులు ఇస్తున్నారు. నేను ఇందాక ఎస్బీ ఆర్గానిక్స్ చెప్పాను కదా, ఎస్బీ ఆర్గానిక్స్ ఏదో నేను చేస్తానన్నాడు, అనుమతి ఇచ్చారు. వాడికి టెక్నాలజీ ఉందా, వాడికి పూర్తి అవగాహన ఉందా అని పరిశీలించిన వాడే లేడు. అనుమతి ఇచ్చిన సైంటిస్టులు, ఈ ప్రొఫెసర్లు ఎవరైతే కమిటీలో కూర్చున్నారో వాళ్ళు గుడ్డిగా అనుమతులు ఇస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే దే ఆర్ నాట్ అకౌంటబుల్. వాళ్ళకి ఏమాత్రమైన బాధ్యత లేదు. ఆ చనిపోయిన 6 బాధ్యత ఆ కమిటీ మీద పడాలి. కనీసం మోరల్గా అన్నా వాళ్ళ మీద పడాలి. కానీ అది లేనందువల్ల ఇలా జరుగుతున్నది. అందుకనే ప్రమాదాల యాజమాన్య కార్యక్రమం ఆర్ఎంపీ, రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా తేవాలి. ప్రక్రియ భద్రత, ప్రాసెస్ సేఫ్టీ అనేది కూడా ఉండాలి. అది కంపల్సరీ చేయాలి. దానికి ఒక రెగ్యులేషన్స్ ఉండాలి ప్రమాదకర ప్రక్రియల కోసం. అందుకోసమే డిజైన్ చేసేటప్పుడే వీటన్నిటిని గుర్తించి ఇన్హెరెంట్లీ సేఫ్ డిజైన్ అంటారు. స్వాభావికంగా సురక్షితమైన డిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది ఎక్కడా లేదు, అక్కడా లేదు. అందువల్లనే ఈ ప్రమాదాలు ఇంత ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ప్రశ్నలు ఏం లేవు. అంటే నేను ఒక సూచన చేయొచ్చునా? బాబు గారు చాలా బాగా మాట్లాడారు. చాలా నేను కొంచెం లేట్గా జాయిన్ అయినా, బట్ నాకు మొన్న మా ఫాదర్ కలిసాడు. బీహార్ నుంచి ఒక ఫాదర్ నన్ను కలిసాడట కదా, మా ఇంటికి కూడా వచ్చాడు, నన్ను కలిసాడు. ఆయన ఇంకొక 1 వీక్ ఉంటా అన్నాడు. మధ్యలో మళ్ళీ ఒకసారి వస్తా అన్నాడు. ఆయన తిరుగుతున్నాడు, చాలా మంది ట్రేస్ చేస్తున్నాడు, బాగానే తిరుగుతున్నాడు. నేను తిరిగాడు, మొన్న తిరిగాడు. నేను ఒక 2 ముగ్గురు